అందరికీ శుభములు, వందనాలు. దేవుడు మనల్ని సజీవ లెక్కలో లెక్కించి తన కృపా ఐశ్వర్యంలో మనల్ని ప్రేమించి ఇంకొక వారము మనం సంఘముగా ఆరాధించే ధన్యతను, భాగ్యాన్ని ప్రభు మనకు కలిగి చేశాడు కనుక ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ వారంలోనే సిలువ వేయబడ్డాడని, యూదుల యొక్క మొదటి మాసము మన యొక్క క్యాలెండర్ ప్రకారం 3-4 మాసాల్లో వచ్చే ఈ తేదీ ఇశ్రాయేలు యొక్క పస్కా పండుగ అని బైబిల్లో ఉంది. ఆ పస్కా పండుగ దినముననే యేసు ప్రభువుని మరి వారు సిలువ వేయడం జరిగింది. మరి వారికి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో, కానీ దేవుడు మాత్రం అన్ని తెలిసి ఆయన సంకల్పించి మానవ విమోచన కొరకై మరి దాన్ని జరిగిస్తూ వచ్చాడు కనుక ఆ దినమున యేసును సిలువ వేశారు. పస్కా దినము యూదుల యొక్క పండగ ఒకవైపు మరి అదే పండగ నరహత్యకు ఆ యొక్క తెర తీసి దేవుడి యొక్క కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, రక్త మాంసాల్లో ఉన్న కుమారుణ్ణి చంపి ఆయన రక్తం కార్చి ఓడ్చి ఆయనను ఈ భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడి సంకల్పంలో జగత్తు పునాది వధింపబడిన దేవుని గొర్రె పిల్లను దేవుని దూతలు పరలోక వాసులు చూచారు. ఇది ఎప్పుడు జరుగుతుందా అనుకున్నారు, కానీ అది 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. మనం సిలువ జరిగిన తర్వాత ఉన్నాం కనుక అది మనకు గత కాలం కనుక ఇంకా స్పష్టమైన చరిత్ర ఆధారం, బైబిల్ ఆధారము, ఈ లోకంలోని వేరే మత గ్రంథాల ఆధారం కూడా ఈ సిలువకు ఉంది కనుక, అయితే మనం సిలువను గురించి ఇది 3వ వారం, ఇది ఆఖరి వారంగా నేర్చుకొని ముగిస్తాము. సిలువ అనేది యాక్చువల్గా తెలుగు మాట కానే కాదు. అది సిలువ అనేది లేదు. సిలువకు తెలుగు మాట స్తంభము, సిలువకు తెలుగు మాట కంబము, లేకపోతే ఆ యొక్క మరి కట్టె, అలాగే ఆ మాటకు అర్థం ఉన్నప్పుడు ఇదిగో మన యొక్క సింబల్స్లో ఈరోజు క్రిస్టియానిటీకి ఆ యొక్క క్రాస్ను వాడుతున్నారు. కానీ ఇది నేను ఇప్పటికే చెప్పాను, క్రిస్టియానిటీకి మరి క్రైస్తవులు ఆనాడు దేవుని బిడ్డలు ఎవ్వరు కూడా ఈ సిలువను వాడలేదు. సో 300 సంవత్సరాల తర్వాతనే మరి కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి, అతని తల్లి హెలెనాను బట్టి ఈ సిలువను క్రైస్తవుల గుర్తుగా వేశారు. మరి కనుక సిలువ క్రైస్తవుల గుర్తు కానప్పుడు మరి నిజంగా క్రైస్తవులు ఏదైనా ఒక గుర్తు వాడి ఉంటారు కదా. ఈరోజు ఓం అని పెట్టినా, లేకపోతే ఆ యొక్క చంద్రుడి యొక్క నెలవంక పెట్టినా అది ముస్లిమ్స్ దాన్ని తెలుస్తుంది. లేకపోతే ఆ యొక్క మరి ప్రపంచంలోని ఆ ఒక త్రిశూలాన్ని చూసినా, ఇంకా దేని చూసినా ఇది ఏదో మతస్థులకు ఒక గుర్తు అని తెలుస్తున్నప్పుడు, క్రైస్తవులు దేవుని బిడ్డలు ఈ సంఘంలో అపోస్తులు, ఆదిమ అపోస్తులు వాళ్ళు ఏదైనా ఒక సింబల్ని వాడారా? అది ఎవరికైనా తెలుసా? ఎవరైనా చేయెత్తుతారా? ఎవరికైనా తెలిస్తే చేయెత్తండి. క్రిస్టియన్స్ 300 years బిఫోర్ వాళ్ళు వాడిన సింబల్ ఏమిటి? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా క్రాస్కి బిఫోర్ ఒక ఆరోన్ పాల్, ఇంకెవరున్నారు చెప్పాలి? ఇంకెవరున్నారా? షారోన్ వెనక ముందు అవుతుంది, నో ప్రాబ్లం. కనుక మీరు తెలిస్తే మీరు చెప్పండి, నేను ఇక్కడ అయిపోతుంది కనుక చెప్పండి. ఏంటది? ఫిష్, వెరీ గుడ్. ఇంకా ఫిష్, మటన్ నువ్వు కాదు కదా? అదే సరే. ఆరోన్కి అయితే తెలుసు చాప గుర్తు. సో క్రిస్టియన్స్ చాప గుర్తును వాడారు. యేసు ప్రభు సన్నిధిలో వాళ్ళు ఒక చాప గుర్తు ఇట్లా వేసి ఉండేది కనుక దాంట్లో అక్షరాలు వాడేవాళ్ళు. సో ఈ క్రైస్తవులు యేసు ప్రభు నమ్మిన, ఆయనను చూచిన, ఆయన సన్నిధిలో నడిచిన ఆదిమ అపోస్తులు కానీ, వాళ్ళ శిష్యులు, ఆ తర్వాత ఈ బైబిల్లో ఉన్న మరి తిమోతి కానీ, మిగతా శీలా కానీ, వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా ఈ యొక్క సింబల్ వాడలేదు, కానీ వాళ్ళు చాప గుర్తును వాడారు. సో భవిష్యత్ ఇంకా రాన్న వారాల్లో నేను చెప్తాను. మరి ఆరోన్కి అయితే తెలిసింది, ఎటు తెలిసిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం సిలువ క్రిస్టియన్స్ వాడలేదు. 300 సంవత్సరాల వరకు చాప గుర్తు వాడారు. సో ఆ చాపల అక్షరాలు ఉంటాయి, ఎప్పుడన్నా చెప్తాను నేను. మన యొక్క బైబిల్ కాలేజ్ ఒకటి ఆంధ్రాలో ఉంది, ఇక్తూస్ అనే ఒక బైబిల్ కాలేజ్ ఉంది. వాళ్ళ బైబిల్ కాలేజ్ మీద ఈ చాప గుర్తే ఉంటుంది కనుక మన చర్చి నుంచి కవిత వాళ్ళ చెల్లె కరుణాన్ని పంపించాము. సో అలాగున ఆ యొక్క చాప మాత్రం గుర్తు క్రిస్టియన్స్ వాడారు ఆదిమ. తర్వాత అది అప్పుడు చాప గుర్తు వాడుతున్నప్పుడు క్రిస్టియానిటీకి గుర్తింపు లేదు. క్రిస్టియానిటీకి ఆ యొక్క ప్రభుత్వం చేత గుర్తింపు లేదు కనుక మరి ఈ యొక్క ప్రభుత్వ గుర్తింపు వచ్చినప్పుడే ఈ సిలువను రోమన్స్ కలిగించారు. అయినా మటుకు ఇప్పుడు మనం సిలువను చూసి ఎందుకు మొదలు పెట్టామంటే, సిలువ గుర్తు మనం ఒకసారి సిలువ అసలు బైబిల్లో ఉందా అంటే లూకా సువార్త 23:33 చదువుదాం. చూడండి, లూకా సువార్త 23:33 చూసి దేవుని యొక్క వాక్యంలో సిలువ గుర్తు యేసు ప్రభువును ఏం చేశారు? ఆ స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఎడం వైపున ఒకరిని
ఆ నేరస్తుని ఆయనతో కూడా సిలువ వేసిరి అని చెప్పి లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో ఆ వచనాలు రాయబడ్డప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా చెప్తుంది. ఏమిటంటే ఈ లోకంలో మనందరం కూడా సిలువను మరి అది తెలుసుకోవాలని, సిలువ విషయమై మనం అజ్ఞానులుగా ఉండకూడదని, సిలువను ఇక మన జీవితాలలో తెలియని వారిగా ఉండకూడదని చెప్పి దేవుడు చెప్తూ వస్తున్నాడు. కనుక మనం ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, మరి మత్తయి సువార్తలో తీసి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తీసి ఒక వచనం చూద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అక్కడ యేసును సిలువ వేశారని, యేసుతో పాటు ఇద్దరు సిలువ వేయబడ్డారని, ఆ యొక్క యేసు ప్రభు సిలువలోనే ప్రాణమైనాడని బైబిల్ చెప్తుంది. సిలువ అనేది ఉంది, సిలువ అనేది అబద్ధం కాదు, సిలువ అనేది మరణ శిక్ష అని. ఇక్కడ అదే సిలువను మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ యేసుప్రభు మత్తయి సువార్త 16:24లో యేసుప్రభు చెప్తున్నాడు, మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తున్నాడు. సో ఈ సిలువనెత్తుకొని వెంబడించాలి అనేది ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఏ జెండా ఎత్తుకొని వెళ్తాడు? ఆ యొక్క టీఆర్ఎస్ జెండా ఎత్తుకొని వెళ్తాడు. జగన్తో తిరిగే వాళ్ళంతా ఏ జెండా ఎత్తుకొని వెళ్తారు? వాళ్ళ జెండా. సో అంటే ఈ లోకంలో ఎవరైనా ఒక నాయకుడిని వెంబడిస్తుంటే ఆ నాయకుడికి ఒక ధ్వజము, ఒక పతాకము ఉంటుంది, ఖచ్చితంగా ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఒక ధ్వజం ఉంటుంది. కనుక అది ఎత్తుకొని వెళ్ళాలనేది వాళ్ళు ఎవరో తెలుస్తుంది కనుక దాన్ని వాళ్ళు తీసుకొని వెళ్తారు. సో మరి అందరూ కూడా ఆ యొక్క, ఇప్పుడు నేను కూడా మొత్తం టీఆర్ఎస్ డ్రెస్ వేసుకున్నాను, పింక్ వేసుకొని నేను మంచి గాలతో పింక్ కండువా కప్పుకొని పోతే వీడెవడైనా నన్ను పాస్టర్ అనుకుంటారా? ఏమనుకోరండి, వీడు ఒక కార్యకర్త టీఆర్ఎస్లో అనుకుంటారు తప్ప. మరి నేను వాళ్ళని వెనకెళ్తున్నా అంటే వాళ్ళ అజెండాని, వాళ్ళ యొక్క నాయకుడిని, ఆ యొక్క వారి యొక్క పద్ధతులను, వాళ్ళ యొక్క గమ్యాన్ని కదా కనుక్కోవాలి. బంగారు తెలంగాణ తీసుకొని రావాలి, బంగారు తెలంగాణకి ఇది డ్రెస్సు కనుక వెళ్ళాలి, కనుక బంగారు తెలంగాణకు ఒక జెండా పెట్టుకొని వెళ్తారు. సో ఎంత సింపుల్గా చెప్పాడో యేసు ప్రభు. ఈరోజు సంఘానికి ఇది అర్థం కాకపోవడం అది మహావిడ్డూరం. అది ఒక టీఆర్ఎస్ కనుక జెండా పోతున్నా వీడికి తెలుస్తున్నాడు. అడిగేదో పార్టీ ఎలక్షన్లు అయితే కొన్ని డబ్బులు వస్తాయి, అవి ఇది అట్లా కాదు. అసలు వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ యొక్క గురి ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి కదా? ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఆంధ్ర వాళ్ళే జాగో బాగో, అది ఫస్ట్ది. ఎవరు ఆంధ్ర వాడు ఉండకూడదు. ఇక్కడ క్లియర్గా ఉంది తెలంగాణ అంటే, ఎంత క్లారిటీ ఉంది. ఇది మనది, ఆంధ్రులది కాదు ఈ ల్యాండ్. ఇది ఎప్పటి నుంచో కదా సాయుధ పోరాటం చేస్తూ 60 ఏళ్ళ నుంచి చేశాం తెలంగాణకి. కనుక వచ్చింది ఎక్కడ ఆంధ్ర వాడు అనేది. ఎందుకు ఉండొచ్చు, కానీ ఏలికలు పాలికలు కాకూడదు, వాళ్ళు పాలకులు కాకూడదు. సొత్తు మనవి కదా, నీళ్లు మనవి, నిధులు మనవి, నియామకాలు మనవి, ఉద్యోగాలు మనవే, నీళ్లు మనవే, అన్నీ మనం. అంటే ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఫ్లాగ్, ఒక ధ్వజం ఉన్నప్పుడు, ఈరోజు యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను వెంబడిస్తే నా ధ్వజం ఏంటో తెలుసా? సిలువ, క్రాస్ అని చెప్తున్నాడు ఆయన. సో క్రాస్ అంటే ఇలా మొక్కటానికి కాదు, మందిరాల మీద క్రాస్ పెట్టడానికి కాదు, ఆడవాళ్ళ మెడ తాళిబొట్లు, క్రైస్తవ తాళిబొట్టు కట్టుకోవడమే ఒక విడ్డూరము, ఇంకా దాంట్లో మళ్ళీ ఒక క్రాస్, అది ఇంకా పెద్ద విడ్డూరం. కనుక అలాగున్నారండి. ఇక రోమన్ క్యాథలిక్స్ దిక్కు లేని వాళ్ళకైతే కదా ఆ క్రాస్ని చూసి ముద్దు పెట్టేసేసుకుంటారు కదా. ఇక అలాంటి పరిస్థితిలో ఉంటే సత్య సంఘాలు వాక్యాన్ని శోధించి, వాక్యాన్ని పరిశోధించి, వాక్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించే సంఘాలైనా మరి ఈరోజు సిలువ ఎక్కడ ఉంది? సిలువ ఏమని కొత్త నిబంధనలో ఉంది. సిలువకు ఆ యొక్క గ్రీకులు వాడిన మాట ఏంటి? స్టావ్రోస్ అంటే కంబం, అంటే గుంజ కదా. ఆంధ్రాలో గుంజాలు అని వాడతారు, ఆంధ్ర భాష. స్తంభం చాలా కంబం కదా. ఇదిగో ఈ యొక్క పిల్లర్స్ని మనం పిల్లర్స్ అని ఇంగ్లీష్లో అన్నాం, దాన్ని తెలుగులో మారిస్తే ఏంటి? స్తంభాలు. ఇవి స్తంభాల మీద ఈ బిల్డింగ్ నిలబడి ఉంది కనుక. అలాగనే యేసు ప్రభువు కాలంలో స్టావ్రోస్ అనే మాట స్తంభము కనుక. ఆయన అన్నాడు, మీరు ఎవరైనా నన్ను వెంబడించాలంటే స్తంభాన్ని వెంబడించమని చెప్తున్నాడా? స్తంభం తీసుకొని వెంబడించమంటున్నాడా? స్తంభం తీసుకొని ఎడతాగిపోతాం, కంబం తాగిపోతాం, అంతే, ఇంకెడిగిపోతాం కదా. మరి దేవుడు అంటున్నాడు కనుక స్తంభం అంటే మళ్ళీ మన మనసుకి ఇదేంట్రా బాబు అనిపిస్తుంది. కాదు, స్తంభం అంటే దేవుడు ఆనాడు సిలువను దేనికి వాడారో
దాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలో శిలువ గురించి పాత నిబంధనలో చూద్దాం. చూడండి, పాత నిబంధనలో మొదలుపెట్టి శిలువ గురించి ఎక్కడ చూద్దామో దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండం చూద్దాము. నిర్గమకాండం తీయండి. ఎగ్జడస్ అనే సెకండ్ బుక్, బైబిల్లో 2వ పుస్తకము. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటికి వచ్చారు. ఎందుకు వచ్చారు బయటికి అంటే వాళ్ళు 400 ఏళ్ళు బానిసలుగా బతికారు. వాళ్ళను ఐగుప్తీయులు దోచుకున్నారు, వాళ్ళని బాధ పెట్టారు, వాళ్ళని హింసించారు. చివరికి వాళ్ళ ఇళ్లలో మగపిల్లలు పుట్టితే చంపేయమని గవర్నమెంట్ జీవో ఆర్డర్ ఇచ్చిందండి. మగపిల్లలు పుడితే చంపి పారేయాలి. దానికి రాజు ఆ యొక్క నర్సులు కదండి, డెలివరీ చేసే నర్సులను మంత్రసానులు అంటారు. సో అలాగే మంత్రసానులనే ఆ యొక్క డెలివరీ చేసే నర్సులను, ఫీమేల్ నర్సులను ఆడు ఫరో అనే రాజు పెట్టి ఇశ్రాయేలీలో ఎవరైనా మగబిడ్డ పుడితే చంపేయండి. ఏంటంటే అప్పట్లో స్కానింగ్ లేవుగా, స్కానింగ్ ఉంటే అప్పుడే చంపేవాళ్ళేమో. కనుక అలాగున పుట్టిన బిడ్డల్ని అంటే ఏ దుస్థితికి వచ్చారండి. అలాంటి దుస్థితిలో, హీన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో బందీలుగా ఉండి శ్రమ అనుభవిస్తూ కాయ కష్టం చేసినా ఏమీ లేకుండా నిలువు దోపిడీ అయి, శ్రమ దోపిడీ అయి, దిక్కులేని స్థితిలో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని అంటే చంపుతారు వాళ్ళు. ఇక పెళ్ళెందుకు, పెళ్లి చేసుకొని ఏమొస్తుంది అని చెప్పి బాధపడుతూ దుఃఖపడుతున్న కాలంలో దేవుడు తన చాచిన బాహువుతో ఐగుప్తు యొక్క దేశాన్ని తుత్తునీలుగా చేసి ఫరో గర్వాన్ని అణచి రక్తమును నీళ్ళని రక్తంగా మార్చి వాళ్ళ ప్రథమ సంతానం అందరూ కూడా చంపేసి దేవుడు తీర్పు తీర్చి వెండి బంగారాలతో వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణం చేశారు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ గమ్యం ఏమిటి కదా, మనందరి గమ్యం ఏంటంటే పోయి ఓటేసి రావాలి. వెళ్ళిపోయారండి, అసలు లేరు. నిన్న ప్రార్థన పెడితే ఎంత పూరు స్ట్రెంగ్త్ మాకు కదా. నేను చర్చిలో బ్రహ్మాండమైన ప్రార్థన చేశాం ల్యాండ్ కొరకు. ఎవరున్నారండి ఇక్కడ కదా, ఎంతమంది ఓటు 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 అని ఊర్లకు పరిగెత్తారండి కదా. అసలు నీ ఓటు అక్కడ ఏం లెక్క అవుతుంది, ఇక్కడ దేవుని సన్నిధిలో నీ ఓటు ఎంత ఇంపార్టెంట్. ఎంత సిగ్గుమాలిన క్రైస్తవులుగా ఈరోజు బతుకుతూ ప్రార్థనకు ఛాన్స్ లేదండి. ఫ్యామిలీ నుంచి ఒక్కరు రాలేదండి, అలా ఫ్యామిలీస్ అన్నీ రాసుకున్నాను నేను కూర్చొని. ఫ్యామిలీలో 7-8 మంది, 5 మంది, 6 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ చర్చికి. ఒక్కడిక్కడ కనపడలేదు నిన్న. ఎంత మొత్తుకున్నా సరే కానీ ఒక్కళ్ళు లేరు ఇక్కడ. ప్రార్థన ఎప్పుడు చేస్తున్నారు, క్యాన్సర్ వస్తే చేస్తున్నారు ప్రార్థన. క్యాన్సర్ రావాలి ప్రార్థన చేయాలంటే కదా, అది బైబిల్ చెప్తుంది. మరి అలాగున నశించిపోయినా మన కొరకు దేవుడు మాట్లాడుతుంది. ఎక్కడున్నాం మనం, దేవుని ప్రజెన్స్లో కదా పోయితో ఉన్నారు. కనుక ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా బైబిల్ చెప్తుంది ఐగుప్తులో బానిసత్వం అనుభవిస్తున్నప్పుడు దేవుడు తన బాహువును చాపి ఐగుప్తు బలం నుంచి విడిపించి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నాడు, కనాను వైపు తీసుకొని వెళ్తున్నాడు. వాగ్దాన దేశం వైపు, స్వతంత్ర దేశం వైపు. నువ్వు వెళ్ళి చోటు వస్తే నీకు ఆడ స్వాతంత్రం వచ్చేది ఏమీ లేదు. అట్లని చెప్పి నేను దేశానికి విరుద్ధంగా ఏం మాట్లాడట్లేదండి. దేశంలో ఓటు హక్కు మన జన్మ హక్కు. దాన్ని వాడకపోతే, దాన్ని ఇయ్యకపోతే పాపము, నేరం. అది ఓటు వేయకపోతే నేరం, నేను అంత స్ట్రాంగ్గా నమ్ముతాను. కానీ ఆ ఓటు అది అయిపోయింది, 11వ తారీఖు అయిపోయింది. 12 అంతా ఉండింది, ప్రయాణం చేసి రావచ్చు, కానీ ఇంట్రెస్ట్ లేదు కనుక ప్రార్థనకి ఎవరు రాలేదు నిన్న. అయితే బైబిల్ చెప్తుంది ఐగుప్తు నుంచి కనాను వైపు వెళ్తున్నారు వాళ్ళు. ఒక ప్రయాణం ఉంది. ఊర్లకు పరిగెత్తడం ఒక్కటే కాదు ప్రయాణం. మన బ్రతుకులు అసలు సిసలైన ప్రయాణం నిత్య జీవానికే, మోక్షానికే. విశ్వాస మార్గమే, నీతి మార్గమే. యేసు నేనే మార్గం అన్నాడు. ఎక్కడున్నాను మార్గంలో, నేను ఓటు మార్గంలో ఉన్నాను, నేను మా ఊరి మార్గంలో ఉన్నానని చెప్పుకుంటారు ఎన్నోసార్లు. నేను దేవుని మార్గంలో ఉన్నానని చెప్పుకున్నప్పుడు దేవుడు సర్వ సమాజం కూడినప్పుడు ఇశ్రాయేలుకు 7 బూరలు ఉన్నాయి. బూరలు ఊరినప్పుడల్లా ఆ యొక్క బూర శబ్దం విని దాని ప్రకారం ఇశ్రాయేల్ సమాజంగా కూడేవాళ్ళు. అలాంటి ఇశ్రాయేల్ సమాజమే ఈరోజు సంఘం కనుక సేవకులు బూర ఊరితే కనపడాలి, రావాలి కనుక. మరి ఆనాడు రాకపోతే ఏం చేసేవాళ్ళు, ఆనాడు రాకపోతే సమాజంలోంచి కొట్టివేసేవాళ్ళు. కొట్టివేయడం అంటే ఎల్లగొట్టడమే కాదు, చంపడం కూడా కొన్నిసార్లు. సమాజంలోంచి వాడిని కొట్టివేయండి అనేవాడు దేవుడు, అంటే ఫినిష్ అంతే. అలాంటిది ఈరోజు మరి సమాజంలోంచి ఏం కొట్టేస్తాం, ఇంకేం కొట్టేసేది ఏం లేదు. వాళ్ళు లేరు అసలు సంఘంలో, వాళ్ళు కొట్టివేయబడ్డారు. ఒట్టిగా ఏదో నామకార్థ క్రైస్తవులు ఆదివారం వచ్చి తుతు మంత్రంగా చర్చిలో కూర్చుంటారు తప్ప కొట్టివేయబడిన జనము కదా, విమోచింపబడిన జనము, పాపిష్టి జనము, దుష్ట జనము. ఆ యొక్క చొక్కముకు రాని వెండి అని బైబిల్ చెప్తుంది. చెడిపోయిన వెండిని ఎన్నిసార్లు అగ్నితో కాల్చినా అది రాదది, ఎందుకంటే అది చొక్కములకు రాని వెండి, అది మలినమైన వెండి. అది దేవుడు మాట్లాడుతున్న మాటలు. కనుక మన సంఘం ప్రార్థన చేస్తుంటే నిలబడాలి, మన సంఘం ప్రార్థన చేస్తుంటే రావాలి. క్యాన్సర్ వస్తేనే కాదు చర్చికి రావాల్సింది, దానికి ముందు వస్తే క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. కనుక బతుకుల్లో కదా ఎగ్జామ్స్ వస్తే, నోటిఫికేషన్లు వస్తే, ఇంకేదో రోగాలు వస్తే కాదు చర్చికి రావాల్సింది. చర్చ్ హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్.
ఒక ఉద్దేశం ఉంది సంఘానికి. ఈ లోకంలో ఆయన కొరకు మహిమ కొరకు కనుక దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును విడిపించాడు. ఎందుకంటే వాళ్ళను తోటల్లో తొండలు తిప్పడానికి కాదు, టు కాంకర్ నేషన్స్. 10 రాజ్యాలు ఉన్నాయి అక్కడ. ఎవరాళ్ళు? అనాకీయులు. ఎవరాళ్ళు? నెఫీలీలు. ఒక్కొక్కడి బిల్డింగ్ అంత ఉంటాడు, రామా టవర్స్ అంత ఉంటాడు. వీళ్ళని తీసుకొని పోయి కొట్టాలని దేవుడు వాళ్ళని ఎంపైర్ చేయడానికి దేవుడు ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు. దేవుడు అంత ఎందుకు వచ్చిందంటే ఇది చరిత్ర. ఇది ఇశ్రాయేల్ అనే జాతి వాళ్ళు విమోచింపబడ్డారు. ఇప్పుడు రీసెంట్గా మనం 5 ఏళ్ల క్రితము తెలంగాణ అనే జాతి విమోచన పొంది తెలంగాణ అనే రాష్ట్రం ప్రపంచంలో స్థిరపడి తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వ్యక్తులు మంత్రులుగా ఉండి తెలంగాణ వాళ్ళు గడ్డను పరిపాలించుకుంటున్నారు. అది అలాగున ఇశ్రాయేల్ అనే వాళ్ళకు ఒక భూమి ఉండాలి, ఒక రాజ్యం ఉండాలి, ఒక స్వాస్థ్యం ఉండాలి, ఒక జెండా ఉండాలి. దాన్ని ఏమన్నారు తెలుసా అండి? రాజ్యములకు మకుటమైన రాజ్యాన్ని నేను స్థాపిస్తాను, రాజ్యములకు శిరస్సైన రాజ్యాన్ని నేను స్థాపిస్తానని వీళ్ళని బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పండి పెడదామా? దేవుడికి ఎంత రోషమో, ఎంత పౌరుషమో. మగ పిల్లల్ని కుతికే విసికి డెలివరీలో చంపేస్తుంటే ప్రపంచాన్ని చూశారు. ఈ పిల్లల్ని మీరు చంపుతున్నారు కదా. ఇశ్రాయేలు సున్నతి చేయబడ్డ వాళ్ళు, రోషం గల దేవుడు, వీళ్ళని మీరు చంపుతారా? ఈ పసిబిడ్డల్ని కదా ఆ తల్లి కనేటప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, ఆ యొక్క భర్త ఏం చేస్తాడు? వీళ్ళని చంపడానికి పోతున్నారు. ప్రతి ఇంట్లో వాడి శవం లేపేశాడండి దేవుడు. రాజు దగ్గర నుంచి బంట్రోత్ వరకు అందరూ చచ్చిపోయారు. వాళ్ళు సమాధులు చేసుకుంటూ ఉంటుంటే ఏడుస్తూ ఉంటే ఇశ్రాయేలీలు బయటికి వెళ్ళిపోయారు. కనీసం కదా టాటా బాయ్ బాయ్ కూడా చెప్పడానికి కూడా లేదు. అట్లా దేవుడు దండించిన ఆ దేవుడు మగ పిల్లల్ని చంపుతుంటే వాళ్ళలో మగ పిల్లల్ని పుట్టించి భూమి మీద నెఫీలీలు తాడు చెట్టు ఎత్తుండే వాళ్ళు మనుషులు అన్నాడు. మీరు ఒక్క డేవిడ్ గొల్యాత్ అని చదువుతారు అంతే, అక్కడికే కదా. దావీదు గొల్యాత్ ఎవడాడు? వాడు నెఫీలీడాడు. వాడు అనాకు వంశంలో పుట్టినవాడు. వాడు కాలు వాడైతే ఈ డోర్లోకి కూడా రాలేడు. అసలు మన బిల్డింగ్లోకి వెళ్ళి సల్లార్లోకి రాలేడు, ప్రార్థన పెడతాడు, అంత ఎత్తుంటాడు. అలాంటి వాళ్ళను ఇశ్రాయేల్ అనే జాతి ప్రజలు పెరిగి పెద్దవాళ్ళయి ఆ దేశాలన్నింటిలో వాళ్ళని చంపేశారండి. ఆ దేశాన్ని స్వాధీనం. సో మన లైఫ్లో కూడా ఏదన్నా దేవుడు ఇస్తానంటే శక్తితో, బలముతో, యుద్ధముతో, విశ్వాసంతో చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. కనుక నిన్న ప్రార్థన ఎందుకు పెట్టాం? మనం ఒక 2 ఎకరాల స్థలం కొనాలి. కోటీశ్వరులు, మహాకోటీశ్వరులు, ధనవంతులు ఉన్నారు. వాళ్ళతో పోరాడి ఢీకొని జయించి అక్కడ ల్యాండ్ పొందాలి మనం. అది మన ఛాలెంజ్. కనుక దానికి విశ్వాసం కావాలి. మనకు పైసలు కాదు, డబ్బులు కాదు. ఎవరిని డబ్బులు అడగట్లేదు. డబ్బులు అడిగిన వాడి దగ్గరికి పరిగెత్తుకొని పోతున్నారు డబ్బులు ఇవ్వటానికి. ప్రార్థన చేయమంటానికి దగ్గరికి మాత్రం రాలేరు. ఎందుకంటే ఇక్కడ మోకాలు పట్టేస్తాయి కనుక, ఇక్కడ అసలు సంగతులు బయటపడతాయి కనుక ప్రార్థనకు రాలేకపోతున్నారండి. దేవుడు అలాంటి శక్తితో నింపి వీళ్ళని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ప్రయాణం మొదలు పెడితే ఈ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. నిర్గమాకాండంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసి ఒక దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారో చూడండి. మనము దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ చూద్దాం? 15వ అధ్యాయం చూద్దాము. 15వ అధ్యాయంలో అప్పటికి ఎర్ర సముద్రం దాటారు వాళ్ళు. దాటిన తర్వాత వాళ్ళు 22 మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా. ఎందుకు సాగు చేశాడు? ఎర్ర సముద్రం పాయలైపోయే వరకు అక్కడ ఆటలు ఆడుకుంటున్నారు, జైగీతాలు వాడుకుంటున్నారు కదా. కనుక ఏమంటారంటే ఇంకా చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో ఇశ్రాయేలుకు ఒక మంచి ఒక ఇది ఉంది. ఇశ్రాయేల్ అంటే మనమే కనుక మంచిగా అన్ని జరిగినప్పుడు సెలబ్రేషన్. క్రిస్మస్ అంటే ఎంతమంది కనపడతారండి? ప్రతి దిక్కుమాలను కూడా కనపడతాడు చర్చిలో. అదే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే కనపడరా అండి? అంటే ఉత్సవాలు, జయాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఈ లోకం ఎందుకు మనుషుల్ని చాలా జాతరలు, పండగలు, ఫెస్టివల్స్, ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ కదండి. అన్ని ఫుడ్ ఫెస్టివల్, పొట్ట పగిలే వరకు కదా. ఫర్నిచర్ ఫెస్టివల్ తెచ్చుకో, ఇంట్లో పెట్టుకో, కాలిపోయేంత వరకు అన్ని ఫెస్టివల్స్ వచ్చినాయి. అంటే మనుషులు ఉత్సవ సమాజం అండి కదా. ఉత్సవాలకు ఎక్కువ ఇష్టపడతారు. కనుక మనలాంటి సత్య సంఘాలకు ఎందుకు రారు అంటే ఉత్సవం ఉండాలి, వెనక లైట్లు ఇట్లు మారుతూ ఉండాలి, అవి ఉండాలి. అక్కడంతా కూడా మేళా 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 ఉంటే అక్కడ కనిపిస్తారు. ఎందుకంటే ఎంత దేవుడున్నా అక్కడ కొంచెం షాపింగ్ చేయాలిగా, లైట్గా ఏ లేకపోయినా డెబిట్ కార్డుతో చేసి రావచ్చు. అట్లా మేళా కనుక ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట రాయించాడు 15వ అధ్యాయంలో అంటే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం చేయడానికి ఏమీ చేయలేదు. వాళ్ళు మోషే ప్రార్థన చేశాడు. మోషే మహిమాత్మలో అయితే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తున్నారంటే చూడండి అక్కడ 20వ వచనంలో, మరియు అహరోను సహోదరి ప్రవక్త మిరియాము తమ్ముడు చేతి పెట్టుకొని స్త్రీలందరూ తమ్ములతో నాట్యంతో నా వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లని పళ్ళు ఎత్తి పాలని యెహోవా గానం చేద్దాం, ఆయన మిగిలిన చేయించిన గుర్రం దాన్ని రైతుని సముద్రంలో
క్షమాపణ చేశాడు అని పాటలు పాడుతూ ఉంటే ఇక మోషే అన్నాడు ఆపండి అన్నాడు. ఇక చాలన్నాడు. ఎందుకు? మనకు ఉత్సవాలు ఎక్కువ ఇష్టం, ఇక ముందుకు పోదామని ఆపాడు. ఇక చాలు చాలు చాలా మీరు స్తుతించారు అంటే మంచి జరిగితే స్తుతించే జనమా ఇక ముందుంది మంచి రండి అన్నాడు. చాలాసార్లు మనకు కూడా దేవుడు ఆశీర్వదిస్తుంటే మంచిగా అన్ని ఇస్తూ ఉంటే చక్కగా మంచిగా పాటలు పాడతారు, మాటి మాటికి హల్లెలూయా అంటారు, అవసరం లేకపోయినా హల్లెలూయా. కానీ కొంచెం రోగం వచ్చింది అనుకోండి, కొంచెం అప్పులు వచ్చినాయి అనుకోండి, హల్లెలూయా అంటే హల్లెలూయానా అంటారు, మొహం ఒకటి పెడతారండి. చూడండి ఇశ్రాయేలు చూడండి, ఎర్ర సముద్రం దాటినందుకు స్తుతిస్తున్నారు. నిజంగా ఆ స్థుతి వాళ్ళ హృదయంలో ఉందా అంటే ఇది ఉత్సవ సమాజం కనుక అందరికీ మూడొస్తే వచ్చేస్తుంది వీళ్ళకి. అలాంటి సమాజాన్ని దేవుడు మారుస్తున్నాడు. ఎందుకు? వీళ్ళు ఉత్సవాలు చేసుకోవడానికి విలువలేదు దేవుడు కదా, వీళ్ళని ఉత్సవాలు చేసుకోవడానికి విలువలేదు. దేవుడు ఉత్కృష్టమైన ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపించడానికి యుద్ధానికి వాడిని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ క్రైస్తవులందరినీ యుద్ధానికి అండి, కనీసం అత్తతోటైనా యుద్ధం మీకు కదా, ఇటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి తెలియదు కానీ యుద్ధానికి అండి, మనం యుద్ధానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. యుద్ధానికి సిద్ధపరిచే వాళ్ళు ఏం చేయాలి? ఊరికనే ఇలాగ నా పాటలు పాడుకుంటూ కదా ఆ యొక్క డ్యాన్సులు వేసుకుంటుండే సంతోషించాలి, స్తుతించాలి, కాదని కాదు. కానీ అదే లైఫ్ కాదు, అదే జీవం కాదు. అసలు జీవము మన మహిమను సంతరించుకోవడం, విజయాలు పొందడం, జయగీతాలు పాడడం. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీల ఎదుట ఎర్ర సముద్రంలో ఐగుప్తులు అందరూ మునిగిపోయారు, సేనలు 600 రథ కదా శ్రేష్ఠ రథాధిపతులు మునిగిపోయారు. దీనిలో ఇశ్రాయేలు చేసింది ఏంటి? ఏం చేశారు వీళ్ళు? ఏమీ చేయలేదు. ఒక పాస్టర్ ప్రార్థన చేస్తాడు, ఓ పాస్టర్ కన్నీరు గారుస్తాడు, ఓ పాస్టర్ ఒక గొప్ప కార్యం చేస్తాడు, చేతులు అందరూ హల్లెలూయా ఏంటి హల్లెలూయా అంతే. దేవుడు అన్నాడు ఈరోజు కూడా ఇలాంటి సమాజమే. ద క్రెడిట్ గోస్ టు మోసెస్. మోసే గొప్ప దైవజనుడు, ఆయన బట్టి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఈ ఇశ్రాయేలీయులు ఎవ్వడు ఏమీ చేయలేదు. నువ్వు చేయని దానికి, నువ్వు పొందని దానికి, నువ్వు దానికి ఉత్సవాలు ఎందుకు? ఎవరో పాస్ అయితే మనం స్వీట్లు తింటే, ఎవరో బర్త్డే అయితే మనం కేకులు వేసుకుంటే అది ఏంటనేది? నువ్వు ఏదైనా సక్సెస్లోకి వచ్చి అప్పుడు కేక్ పోయి, నువ్వేదైనా సక్సెస్లోకి వచ్చి అప్పుడు స్వీట్లు పంచు. ఎవడేదంటే నువ్వు స్వీట్లు పంచుకోవడం ఏంటి? అట్లుంది ఇక్కడ సముద్రం దగ్గర. మోషే అన్నాడు స్టాప్ అన్నాడు. మీరు చెయ్యి పెట్టకుండా చేసిన జయములో మీకేం ఉత్సవం? అది దేవుడికి మహిమ చాలు. ఇప్పుడు మీరు జయించవలసిన రాజ్యాల ఎదుటకు వెళ్ళాలి, అప్పుడు ఇలాంటి ఉత్సవాలు చేసుకున్నా కొంచెమైనా ఉంటుందని చెప్పి అందు గురించే నేను స్టేడియంకి పోయి ఎవరో 6 కొడితే వీళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. నేను ఎన్నడూ పోయానండి స్టేడియంకి. అదేం వెళ్ళి ఆడేం కొట్టుకుంటే నేను కొట్టుకోవాలి చప్పట్లు, కనుక చప్పట్లు కొట్టుకుంటారు. అది ఒక రీతి. ఇంకోటి సినిమా థియేటర్లోకి వెళ్ళి ఇష్యూ అని సీట్లు వేస్తూ ఉంటారు కదా, ఇంకా హీరో చేస్తే అదంతా నిజమా? బతుకులో ఏది నిజమో దానిలో అడుగులు వేయండి, అప్పుడు నిజమైన సాటిస్ఫాక్షన్, అప్పుడు నిజమైన ఆ యొక్క గ్లోరీ వస్తుంది. దాని కొరకే నాకు ప్రాక్టికల్గా నేను ఏ స్టేడియంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వేసుకోవడం కొట్టుకోవడం ఏమీ లేదు. నేను 6లు కొడతా ఎవడైనా, నేను సెంచరీ కొట్టానండి. ఇక్కడే ఆ యొక్క చాదరఘాట్కి ఎదురుగా ఒక స్కూల్ ఉంది, అక్కడ నేను క్రికెట్ ఆడినప్పుడు ఎప్పుడో అంటే చాలా ఏళ్ళ క్రితం సెంచరీ కొట్టాను. వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. నా ఇంజనీరింగ్ కాలేజీలో నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్, నేను ఆడితే ఎవడైనా కొడితే నాకు అది సంతోషం. కానీ ఎవరో కొడితే నేను చప్పలు కొట్టడం ఏంటి? లేదు, అది దేవుని బిడ్డ లక్షణం, నాకు అప్పటి నుంచి ఇచ్చాడు దేవుడు. కానీ ఎవరో కాదు, నేను చేయాలి, నాకు సంతోషం కావాలి, నేను జయం పొందాలి, అంతే పెట్టుకున్నాను. కనుక ఇప్పటికీ బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలారా దేవుడు సముద్రాలలో ముంచితే మీరు కాదు, మీరు ఎదురున్న రాజ్యాలను జయించి ఆ యొక్క అనాకిలను జయించినప్పుడు అప్పుడు ఉత్సవం చేసుకోండి. అప్పుడు మీకు సంతోషం, పరలోకానికి సంతోషం, దేవునికి మహిమ, రాజ్యాలకు కంపితులైపోతారు. అలాంటి విక్టరీకి మీరు ఏర్పాటు చేయండి. మీ సొంతంగా ప్రార్థన చేయండి, మీరు సొంతంగా వాక్యం నేర్చుకోండి, మీరు సొంతంగా ఉపవాసం ఉండండి, అపవాదిని జయించండి, అప్పుడు మీకు మహిమ. చర్చిలో వచ్చి చప్పళ్ళు కొట్టి ఉత్సవాలు చేసుకొని ఉత్సవాల సమాజాలు ఆ మేళా సంఘాలకు తిరుగుతుంటే బతుకు అలాగే వెళ్ళిపోద్ది, ఒక బతుకు వెళ్ళిపోతుంది. వాట్ ఐ కెన్ డూ లార్డ్, నేనేం చేయగలుగుతాను ప్రభు కొరకు అని ధీరత్వముతో నీ ప్రార్థన, నీ వాక్యశక్తి, నీ అభిషేకము, నీవు దెయ్యాల మీద రోగాల మీద అధికారము, నీ ఫైనాన్సెస్లో అధికారము, నీ ఫ్యామిలీలో అథారిటీ సంపాదించును, నీ యొక్క ఆఫీసులో సంపాదించును. దానికి దేవుడు మనల్ని పిలిచాడు. కనుక ఇశ్రాయేలీలు ఇంకెక్కువ డ్యాన్సులు చేస్తుంటే ఆపేశాడు. ఇంకా పదండి మనం వెళ్దామన్నాడు. మిమ్మల్ని దేవుడు ఇక్కడ కాదు పరీక్షించాల్సింది, ముందుకు తీసుకెళ్తాను. చూద్దాం మనం అందరం కూడా ఆ యొక్క నిర్గమకాండ 15వ అధ్యాయం తీయండి. బైబిల్లో ఏముంది అక్కడ? ఆయన సాగమన్నాడు కదా, వెంటనే ఆ మాట చెప్తున్నాడు. మోషే ఎర్ర సముద్రాన్ని జనులను సాగ చేయగా, ఎందుకు సాగ చేశాడు? వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ వారు సూర్యోదయంలో వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వాళ్లకు నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు 3 రోజులు వాకింగ్, నో వాటర్.
కనుక ఇప్పుడు ఉత్సవం తెలుస్తుంది కదండి, ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. పిల్లలకు కూడా కాలేజ్ ఓపెనింగ్ అయినప్పుడు కాదండి, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకా అప్పుడు ఉంటుంది కనుక ఎవరికైనా అంతే. కనుక అలాగనే చూడండి, మారాకు చెరిగి మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందుకు దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగాలని మోషే మీద సనుక్కున్నారు. సనుక్కోవడం అంటే మామూలు సనుక్కోవడం కాదండి. కొంతమంది సనిగితే బతుకు మీద విరక్తి వస్తుంది, అంత సనుగుతారు కదండి. ఒకవేళ భార్య సనుగుతుంటే మొగుడికి రావచ్చు, భర్తకి. కనుక పిల్లలు సనిగితే రావచ్చు, అత్త సనిగితే రావచ్చు, కోళ్ళకు సనిగితే ఎవరైనా సరే అండి. చర్చిలో సనిగే వాళ్ళు కూడా ఉంటారు. కనుక పాస్టర్లకు ఉరియేది కనుక. సో ఈ సనుగుడు జనాంగం ఏముందంటే, ఇప్పటిదాకా డాన్సులు వేసిన జనం ఇప్పుడు ఏం చేస్తున్నారు, సనుగుతున్నారు. కనుక మోషేని నీళ్లు చేరుకుంటే ఏం ప్రాబ్లం లేదు, మోషే గారు అయ్యారు మనం ఏమైనా చేద్దామో. కాదు, ఫస్ట్ సనుగుడు గుణుగుడు. నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఈ నీళ్లు లేని దగ్గర తీసుకొచ్చావు, అసలు నువ్వు సరిగ్గా డైరెక్షన్ నడిపిస్తున్నావా, నీకు డ్రైవింగ్ వస్తుందా, నీకు లైసెన్స్ ఉందా. మోసే ఎంబడి పడ్డారు వాళ్ళు. అసలు దేవుడు నీకు చెప్పాడు ఇటు తీసుకురా, తీసుకొచ్చి 3 రోజులు నడిపించావు. 3 రోజులు నడిపిస్తే నీళ్ళు చేదుకున్నాయి. ఇప్పుడు మేమేం కావాలి, మేము ఎక్కడ ఇచ్చేయాలి, మా బొంద అక్కడ పెడితే బాగుండేది కదా. తెలంగాణ లేదు అప్పుడుంటే తెలంగాణలో కూడా వాడేవాళ్ళు కదా. మేము ఆడనే సాగకపోతే మన నోట్లో మట్టి వాళ్ళకపోయా, మేము బొంద పెట్టబోయాం. ఇంకేంటేనండి కదా, నోట్లో నుంచి ఆ ధనుర్గీతాలు వస్తుంటాయండి, ఆ సాగు గీతాలు. కానీ వీళ్ళందరూ అలాంటి వాళ్ళే, మహా యొక్క అవిశ్వాసులు కనుక. ఇప్పుడు నీళ్ళు లేవు. దేవుడు ఏం చేశాడంటే వాటర్ టు వాటర్ అన్నాడు. సముద్రం దగ్గర వాటర్ డాన్సెస్ చేశారు, వండర్లా డాన్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వాటర్ లేదు, ఇక్కడ డాన్స్ అయ్యండి, మీ డాన్స్ అయిందో నేను చూస్తాను అన్నాడు దేవుడు. నీళ్లు క్రాస్ అయ్యి సముద్రం దాటి రావడం ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్. భూమి మీద ఇలాంటి ప్రజలు ఎవరు లేడండి అసలు. వీళ్ళంతా కల్లార అద్భుతాలు చూసినాడు ఎవ్వడూ లేడు అసలు. నీళ్ళు రక్తమైపోయే దగ్గర నుంచి కదా, కందిరిగా లేచి రావడంతో పాటు ఆ యొక్క చీకటితో పాటు వడగండ్లతో పాటు 10 అద్భుతాలు చూశారండి వాళ్ళు. అవన్నీ చూసినాక ఇప్పుడు ఒక పెద్ద అద్భుతం చూశారు వాళ్ళు. అదేమిటి, ఎర్ర సముద్రమో పాయలు కావడం. సో అన్ని అద్భుతాలు చూసి కూడా ఇప్పుడు బయటకు వచ్చి నీళ్లు లేకపోయే వరకు వాళ్ళు సనిగి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని సేవకుడిని దూషిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం రాస్తారంటే, ఈరోజు వరకు కూడా అంతేనండి. చర్చెస్లో క్రిస్మస్ ఆ టైంలో హ్యాపీగా ఉంటారు, కానీ కొంచెం ఇంట్లో కష్టాలు వస్తే ఏం వేస్ట్ అండి, మా పాస్టర్ వేస్ట్, మేము వేస్ట్, మా చర్చి వేస్ట్, ఏమవుతుంది, ఏం చేస్తున్నాడు దేవుడు, ఏమి లేదని సనిగేస్తుంటారు. కనుక సనుగుడు జనమా గుణుగుడు జనమా అని చెప్పి కదా, స్టిఫ్ నెక్డ్ జనం అని చెప్పి దేవుడు పేరు పెట్టి అన్నాడు. ఇప్పుడు నీళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. అక్కడ నీళ్లు పాయలైనాయి, ఇక్కడ నీళ్లు చేదుకున్నాయి. కనుక దేవుడు అంటాడు, నీళ్ళ దగ్గర తీసుకొచ్చిన దేవుడు వాళ్ళ నుంచి ఏమి ఆశించాడంటే, దేవుడు ఒక ప్రార్థన ఆశించాడు. సర్వ సమాజం ప్రార్థన చేయడానికి ఆశించాడు. కానీ సర్వ సమాజం ప్రార్థన చేయదు. సర్వ సమాజం ఏం చేస్తుంది, దూషించడము, సనుగులతో మాట్లాడుతుంది. కనుక అలాగున సనిగినప్పుడు మరి వాళ్లకు సనుగులే వస్తాయి. కనుక మోషేకి సనుగుడు రాదు, మోషేకి గుణగుడు రాదు. మోషేకి ఏమొస్తుందంటే, ఆయనకు తన ప్రజల పట్ల ఉన్న దేవుడి పట్ల ఉన్న భయభక్తులు బట్టి గొప్ప భారం కలిగాడు కనుక ఆయనకు ప్రార్థన వస్తుంది. గట్టి ఒక చెబ్బలు కొడదామా. బైబిల్ ఈ రోజు వరకు నిన్ను నువ్వు జనాల్లోంచి ఎలాగైనా వేరు చేసుకుంటావంటే, నీ సింబల్ ప్రేయర్ సింబల్, లోకాన్ని గుణిగే సింబలు, సనిగే సింబలు. కనుక నిన్ను నువ్వు జనుల్లోంచి ప్రత్యేకపరచుకోవడం ఏంటి, నువ్వు ప్రేయర్ చేసుకోవడమే నీ లైఫ్లో కదా. మనం ఏంటంటే ఎంతసేపు నా కులంతో నాకు రావాలి ఐడెంటిటీ. మీరు ఏం కులొస్తుందంటే కులం చెప్పుకొని పొంగిపోతారు కదా. ఏం పొంగిపోయి చేసేది ఏముంది, 6 పూట్లు తింటారా, 3 డ్రెస్సులు వేసుకుంటారా, మూడు షూస్ వేసుకుంటారా, వేసుకోండి, కుక్కలు ఎంబడి పడతాయి. వేసుకోగలుగుతారా, లేరు. 6 పూట్ల తినలేరు కదండి. అంతా మానవులే కదా. అందరు మామూలు తక్కువ కులస్తులు భూమి మీద నడిస్తే మీరు 2 ఫీట్ పైన నడుస్తారా, ఏమీ నడవరు. నడవడానికి అయితే మూతి పళ్ళు రాలుతాయి. ఏంటి కులం పెద్ద అయితే ఏముంది, ఏం చేసుకోవటానికి. సో నీ ఐడెంటిఫికేషన్ కులం కాదు, నీ యొక్క సర్టిఫికేట్లు కాదు, నీ అందచందాలు కాదు. నీ ఐడెంటిఫికేషన్ మోసస్ ఐడెంటిఫికేషన్. దేవుడు ప్రతి వాళ్ళు మోసేలాగా తయారు కావాలని మోసే నాయకుడు పెట్టారు. ప్రతి వాళ్ళు కేసీఆర్ లాగా కావాలని తెలంగాణలో వెంబడిస్తారు. మోడీలాగా కావాలని మోడీ మాస్కులు వేసుకొని వెంబడిస్తారు. ఎందుకంటే నాయకుడికి. సో మోసే వలె అందరూ మారాలి, క్రీస్తును పోలి మనం నడవాలి. పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకోండి, మీరును నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు. కానీ మనం ఏం పోలి నడుచుకుంటాం, పవన్ కళ్యాణ్ వాడు నడిచినట్టు. ఏంటండి వీళ్ళ
ఈ సినిమా యాక్టర్ని, ఈ సినిమా హీరోలని వాళ్ళని పోయి నడుచుకోండి. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? అగాధంలోకి పోతున్నారు, పాతాళంలోకి పోయి వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలియదు, వాళ్ళకు ఎక్కడికి పోతున్నారో తెలియదు. ఎక్కడ రాయి కనిపించినా అంటారు, మొక్కేస్తారు. వాళ్ళకి తెలియదు ఎక్కడున్నారో, వాళ్ళు తెలియదు. సూర్యుడో చంద్రుడో ఎవడో దేవుడు తెలియదు వాళ్ళకు. మళ్ళీ కోటీశ్వరులు భూమి మీద ఎక్కడ పోతున్నారు? కానీ క్రైస్తవులు తెలిసి ఎక్కడ పోతున్నాం? టు కాంకర్ ద డెత్, మరణాన్ని జయించడానికి పోతున్నాం మనం. టు కాంకర్ ద వరల్డ్, ప్రపంచాన్ని జయించడానికి. టు కాంకర్ ద సిన్, పాపాన్ని జయించడానికి పోతున్నాం. టు కాంకర్ ద కర్స్, శాపాన్ని జయించడానికి. అది మనకు దేవుడు ఇచ్చేది. మనం బయటికి ఇట్లా కనిపిస్తున్నాం, కానీ మనలో మహిమ వర్కౌట్ చేస్తున్నాడు దేవుడు. ఒక చిన్న పిల్లోని ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తే పెరిగి పెద్ద అవుతుంటే దేశం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో కదండి. ఒక క్రికెట్ అయితే స్టార్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే దేవుడు మనల్ని ట్రైన్ చేస్తున్నాడు. ఇశ్రాయేలును కూడా పట్టుకొచ్చి ఎందుకు అరణ్యాన్ని తీసుకొచ్చాడు? ట్రైనింగ్. వీళ్ళకి ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి. ఈవెంట్స్ అంటే అర్థమైనాయా? అర్థమైంది, సిస్టర్కి అర్థమైంది. ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళకి. కనుక నీళ్ళ దగ్గరకు వచ్చారు. ఏం చేస్తారండి? గునికి సనగడమే తప్ప ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, దేవుని వైపు చూచేది లేదు, దేవుని వైపు చేతులు ఎత్తేది లేదు. వెనక జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం ఎందుకు దుఃఖించాలి, మనం ఎందుకు బాధపడాలి? ఇదే దేవుడు కదా మనల్ని ఇక్కడికి నడిపించిన దేవుడు. మన కళ్ళు ఎదుట నీళ్లు రక్తంగా కాలేదా ఐగుప్తులో? అప్పుడు వాళ్ళ యొక్క రాతి పాత్రలు, చెక్క పాత్రలు, చెరువులు, గట్లు, నది అన్ని రక్తమైన ఇశ్రాయేలు ఇంటిలోని ఏ ఒక్క స్పూన్లోని నీళ్లు కూడా రక్తం కాలేదు. గట్టిగా చెప్పండి కొడదామా? అది బైబిల్లో స్పష్టంగా ఉంది. ఇశ్రాయేలు ఉండే గోషేన సమాజంలో స్పూన్లోని నీళ్లు కూడా రక్తం కాలేదు, కుండలో నీళ్లు రక్తం కాలేదు. కానీ ఐగుప్తులను మొత్తితే వాళ్ళ చెరువులు, వాళ్ళ బావులు, ఇంట్లో ఉండే కర్ర రాతి పాత్రల్లో కూడా ఉన్న నీళ్లు రక్తం అయిపోయినాయి. ఏమి తాగుతారు వాళ్ళు? ఆనాడు వాళ్ళకు రక్తం తాగిపించిన దేవుడు నీకు నీళ్ళే తాగిపించాడు. నిన్ను అరణ్యంలోకి తీసుకొచ్చి నీ గొంతండ చేసి నీ నోరు పిడిసి కట్టుకొని పోయి నీ పెదవులు నీ నాలుకతో నువ్వు అల్లల్లాడుతూ సావడంగా దేవుడు పిలిపించింది ఇక్కడికి. ఇప్పుడే ప్రార్థన చేయాలి. కష్టాలు వస్తే, నువ్వు సమస్యలు వస్తే ప్రార్థన చేయాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్ముకోవాలి కదా. అలాగున్న డబ్బులు తీసుకొని కాదు, నీ విశ్వాసాన్ని తీసుకొని వచ్చి అడిగితే దేవుడు బతుకులు మార్చేస్తాడు. కనుక అలాంటి వారు ఎవ్వరు లేకపోయినా మోసెస్ ఒక్కడున్నాడు, ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈయన ఎలాంటి నాయకుడు చూడండి, అక్కడేమన్నా చూడండి, అతడు యెహోవాకు మొర్ర పెట్టాను అని చెప్తుంది. ఈరోజు ఇక్కడ వరకు చెప్పాను. ఇంకోటి రెండోది, ఇప్పుడు ప్రజల గురించి చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు నాయకుడి గురించి చెప్తున్నాను. మోసెస్ ఇస్ అ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్, ట్రూ లీడర్ ఆఫ్ గాడ్. కనుక ఈరోజు వందల వేల పాస్టర్లకు ప్రార్థన ఉండదు. పాస్టర్లు ప్రార్థన చేయరు, మాయలు మంత్రాలు నేర్చుకున్నారు. ఆయిల్ బాటిల్ సేల్, కర్చీఫ్ సేల్, ఆ తర్వాత పార్ట్నర్షిప్, డబ్బులు, స్పాన్సర్స్. ఈ దిక్కుమాలినాడు ఎవ్వడు కూడా సేవకుడు కాదండి. హీ మస్ట్ డిపెండ్ అపాన్ గాడ్. మోసెస్ లాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దిక్కుమాలిన వాళ్ళ యొక్క సమస్తాన్ని అమ్ముకొని, నూనెలు అమ్ముకొని, టీవీలో కనిపించే ఈ దొంగ బోధకులు, గార్డెన్లలో వేల మంది వచ్చే ఈ దొంగ బోధకులు ఇట్లే ఉండగా మిడిల్లో ఇంకోళ్ళు ఉన్నారు. ఆ మిడిల్ వాళ్ళ గురించి చెప్పాలి. వీళ్ళు నా అటు కాదు ఇటు కాదు, గరకగా నా ఘాటుక అన్నట్టు. అంటే నా ఆడ కాదు మగ కాదు, అంటే మధ్యలో మాడ అనే కాదు. వీళ్ళు ఇంకా ఇంకో రకం. ఏ రకం అది? వీళ్ళు జ్ఞానవంతులు. వీళ్ళు ఏం చేస్తారంటే మోసేలాగా ప్రార్థన చేయరు, లేకపోతే ఇంకొకలాగా పనికిమాలలాగా ఏదో ఒక వ్యాపారాలు చేయరు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వింతైన ఆలోచనలు. మనం ఏం చేద్దాం, ఇంతమంది తవ్వితే ఇంత వస్తుంది, ఇంత చేస్తే అంత వస్తుంది, లెక్కలు పెడతారండి. అలాంటి పాస్టర్లు ఎంతోమందిని చూశాను నేను. సో అంటే క్యాలిక్యులేషన్స్ కంటే అంచనాలు వేస్తారు. కనుక యేసుప్రభు అరణ్యంలో కూర్చున్నాడు, సాయంత్రం అయిపోయింది, అందరికీ ఆకలి వేస్తుంది. యేసుప్రభు అన్నాడు వీళ్ళకి ఆహారం పెట్టాలి అన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభు టూ మచ్ చేయొద్దు అన్నారు. ఇది నువ్వు అరణ్యంలో టూ మచ్ చేయొద్దు కదా, ఏంటి నువ్వు ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తీసుకొస్తావు, తంతారు అన్న మనల్ని, వెళ్ళిపోదాం పదా అన్నారు. లేదు ఆహారం పెట్టాలన్నాడు. అప్పుడు ఒక ఫిలిప్ అని ఆయన వచ్చాడు. ఆయన ఒక టైప్ ఆఫ్ శిష్యుడు అన్నాడు, ఇదిగో నేను చెప్తున్నా క్యాలిక్యులేషన్స్. ప్రభు నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వీళ్ళందరికీ రొట్టెలు పెట్టాలంటే 200 దేనారాలు కావాలి. సరే 200 దేనారాలు మన దగ్గర ఆఫరింగ్స్లో కానీ అక్కడిక్కడ చేసినా, ఇప్పుడు మార్కెట్కి వెళ్తే అన్ని బ్రెడ్ ప్యాకెట్లు దొరుకుతాయా కదా? అంటే అన్ని రొట్టెలు అప్పుడు అమ్ముతారా? దొరకదు. 5,000 మందికి ఎవడు అమ్ముతాడు రొట్టెలు అంత ఫాస్ట్గా? మనం ఈరోజు బావర్చికి ఆర్డర్ ఇస్తేనే సాయంత్రానికి వస్తుంది కదా. కష్టం అండి, కష్టం, చాలా కష్టం అని క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు, ఇక్కడే రొట్టెలు మీరే పెట్టాలని.
మనమే పెడదామన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. సో దేవుడు, మన దేవుడు, ఆయన అన్నీ ఉన్న చోట చేస్తే ఆయన దేవుడు ఏమిటండి? ఏమీ లేని చోట చేసే దేవుడే కనుక ఆయనకు ఆశ్చర్యకరుడు పాట పడతాం. గట్టిగా చెప్పలు పెడదామా? ఆశ్చర్యకరుడు ఆయన, అంతే. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన, అంతే, ఇంకేమీ లేదు. కనుక అరణ్యంలో నీ క్యాలిక్యులేషన్లు పక్కనని చెప్పి 5 రొట్టెలు తీసుకొని పెట్టిన దేవుడు అరణ్యంలో నీళ్ల కొరత తీర్చాలి కనుక సేవకుల్లో ప్రార్థించే వాళ్ళు ఉంటారు. కొంతమంది సేవకులు ఇవి వదిలేసేయండి, వ్యాపార సేవకులు, దానికి దీనికి డబ్బులు, మధ్యస్థ సేవకులు ఉంటారు. వాళ్ళు కొంత ప్రార్థన చేసినట్టు చేస్తారు, కానీ మళ్ళీ సొంత జ్ఞానం ఉపయోగించి అట్లా చేస్తే ఇట్లా, ఇంత వేస్తే ఇంత, అంత వేస్తా అని చెప్పి ఏదో అడ్జస్ట్మెంట్లు చేస్తారు. కనుక అలాంటి అడ్జస్ట్మెంట్లు కూడా బైబిల్లో ఏమీ లేవు. ఎందుకంటే అరణ్యంలో ఏ అడ్జస్ట్మెంట్ చల్లదు. ఏం చెల్తుందండి కదా? నువ్వు అడవిలో నీ టైర్ పంచర్ అయింది, ఏం అడ్జస్ట్మెంట్ అవుతుంది? ఏమీ కాదు కదా, అవుతుందా? ఏమీ కాదు. మనకి ఎగ్జామ్స్ అవ్వలేదు, మధ్యలో ఎవరేం చేస్తాడు? ఏం పెడతాడు? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకు పాట కూడా ఉంది కదా. ఎవరు రారు అరణ్యంలో. దేవుడు చెప్తున్నాడు మోషే తప్ప, ప్రార్థన తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. సింపుల్గా ప్రేయర్ చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. రాసి పెట్టుకోండి, ప్రార్థనకే ప్రత్యక్షత. వెన్ యూ ప్రే గాడ్ విల్ రిలీవ్ ఎవ్రీథింగ్. అంటే ఏం చేయాలో దేవుడు ఇచ్చేస్తాడండి. చూడండి, కొంచెం చిన్న మాట. అతడు యెహోవాకు మొరపెట్టాను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. ఒక చెట్టును చూపాడండి. చెట్టును చూపి ఏం చేశాడంటే, అది ఆ నీళ్లలో వేయమని చెప్పాడు. నీళ్లలో అప్పుడు మోషే ఏం చేశాడు? కొంతమంది మనుషులు తీసుకొని, ఏం చేస్తావు మోషే అన్నాడు. మీకు ఎందుకు కదా గబరానాహి, మీరేం బాధపడద్దు కదా, అంతా ఓకే అవుతుంది, మీరు గమ్మునుండండి అని చెప్పి ప్రార్థన చేయగానే దేవుడు ఆయనకు ఒక చెట్టు చూపించాడండి. క్లియర్గా చెట్టు చూపించాడు. ఆ చెట్టును చూస్తూ ఉన్నాడు. పచ్చటి చెట్టు, చాలా అందంగా ఉంది, చాలా శ్రేష్టంగా ఉంది, చాలా బాగుంది. ఆ చెట్టును దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీల నాయకులు కూడా వెళ్తే, ఈ చెట్టును నరకండి అన్నాడండి. పచ్చడి చెట్టు నరికేసి పారేశారండి. నరికేసిన తర్వాత ఏం చేయాలంటే తెచ్చి నీళ్ళలో వేయమన్నాడు, అంతే. నీళ్ళలో వేస్తే అప్పుడు ఇశ్రాయేల్ సారో సమాజంలో చాలామంది సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళు ఉంటారు కదా. అంటే సన్నాయి నొక్కులు అంటే వినిపించి వినిపించినట్టు. సన్నాయి నొక్కు అంటే రాసి పెట్టుకోండి, ఇది కూడా వినిపించినట్టు, బాగా పెట్టినట్టు కదా సన్నాయి నొక్కులు అంటే. ఇప్పుడు పెద్ద ట్రంపెట్ ఊదారనుకొని బుర్ర అని పెద్ద ఊదొచ్చండి కదా. కానీ ఇది అట్లుగా సన్నాయి నొక్కులు ఊదినట్టు నొక్కినట్టు నొక్కుతుంటాడు కదా. అలా కూడా చాలామంది కామెంట్ చేస్తారు, కానీ తిట్టినట్టు కాదు, పొగిడినట్టే ఉంటుంది, పొగిడినట్టు కాదు, అంటించినట్టే ఉంటుంది, అంటనట్టు కాదు, పీకినట్టే ఉంటుంది కానీ తాకినట్టు కాదు. ఈ ట్రైనింగ్ అయితే బాగుందండి. చెవులకు వినిపించినట్టే ఉండాలి, కానీ వినిపించినట్టు ఉండాలి. వేసేది మాత్రం వేసేసినట్టు ఉండాలి. సన్నాయి నొక్కులు అండి కదా, బాగా ట్రైనింగ్ అయ్యారు. అసలు ఏ ఫస్ట్ క్లాస్ నుంచే నేర్చుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర నుంచి వస్తాయి అవి. అక్కడి నుంచి వచ్చారు, పెరిగేవారు పర్ఫెక్ట్ అయిపోతారు సన్నాయి నొక్కులు కదా. అలాగే ఈ ఇశ్రాయేల్లో కూడా సన్నాయి నొక్కులు చాలామంది ఉన్నారు. వాళ్ళు వెనక నుంచి ఇదేంద్రా చెట్టు పట్టుకుంటున్నాడు, చెట్టు నీ చెట్టు నలితే ఏమొస్తుంది, నీళ్ళు ఎట్లా అవుతాయి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నా. కానీ దేవుడి బిడ్డలకు ఇంకొక నాయకులకు ఒక లక్షణం ఏంటంటే, ఏ సన్నాయి నొక్కులు పట్టించుకునేవాడే నాయకుడు అండి. వాడు నాయకుడు కాలేడు. సన్నాయి నొక్కులు ఒకవేళ పట్టించుకుంటే గల్లాలు పట్టుకొని కొట్టుకోవాల్సి వస్తుంది. కనుక ఏ నాయకుడు కాదు. ఎందుకంటే దేవుడు నాయకులకు ఇచ్చాడు. నీవు కీడును సహించేవాడు అయితేనే నువ్వు దేవుని సేవకుడు. ఇచ్చాడండి, మాకు చెప్తాడు, నువ్వు కీడును సహించాలి కదా. ఎందుకంటే యేసు ప్రభు కాళ్ళు చేతుల్లో మేకులు కొడితేనే సహించాడు ఆయన. కనుక మీరు కీడును, ఆఫ్టర్ ఆల్ ఈ సన్నాయి నొక్కులు, బ్యాక్ బైటింగ్ కదండి. ఇక్కడ చర్చిలో చెప్పిన మాటలు మళ్ళీ ఎవరికో పోయి చెప్పడము, వాలంటీర్స్ మీటింగ్లో మాట్లాడిన మాటలు కూడా వాలంటీర్స్ మీటింగ్ రాళ్ళకి వెళ్ళి అపార్థాలు అవుతూ ఉంటాయి. కనుక సిగ్గుపడుతున్నాం, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ మాటలు మార్చుకోలేని వాళ్ళు ఇంకా చర్చిల్లో వాలంటీర్స్గా కానీ లేకపోతే ఉండడం చాలా దుఃఖకరం. ఏదైనా ఒక మాట మాట్లాడగానే బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బయటికి వెళ్ళి చేసేదేముంది కదా. ఇక్కడ ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకో కదా. మనకి ఏమీ లేదు. యేసుప్రభు బట్టలిప్పి సిలువ వేశారు, ఇంకేమీ మనకు. కనుక అస్సలు అలాగున దేవుని బిడ్డలు అలాగున ఉండకూడదండి, బతకకూడదు. సో సన్నాయి నొక్కులు కానీ బ్యాక్ బైటింగ్ కానీ సేవకులకు అది దేవుడు ఇచ్చిన ఒక శక్తి. పట్టించుకోరు వాళ్ళు, అవసరమే లేదు. సిలువ ముందు పెట్టుకొని వెళ్ళిపోవాలంతే. ఇక్కడ చూడండి, మోషే ఏం పట్టించుకోలేదండి. ఎవడో సన్నాయి నొక్కులకి చెట్టు ఏంటంటే దేవుడు చెప్పాడు అంతే. వెన్ గాడ్ సేస్ హి హస్ టు బీ ఒబీడియంట్ అంతే. వెళ్ళిపోయాడు, ఆ చెట్టును తీసుకొచ్చాడు, దాంట్లో వేసేసారు. వేసినాక ఏమొస్తుంది అని ఇస్రాయల్ అంతా కొంతసేపు అయినాక బబ్లింగ్ స్టార్ట్ అయి ఉంటుందండి. అలాగున కొద్దిసేపు అయినాక అప్పుడు
కళ్ళతో చూసి ఆ నీళ్లు మారటం చూసి, ఇక ఆ నీళ్ళల్లో ఆ యొక్క స్పష్టత వచ్చిందని చూసి, బాగా దప్పికున్నవాడు, దాహం ఉన్నవాడు, అరే ఈ నీళ్ళు మంచిగా అవుతున్నాయి తాగుదామని చూసి కొన్ని నీళ్లు తాగి మంచిగా అయిపోయినాయని నీళ్ళు అని ఉంటారండి. గట్టిగా చెప్పండి ఎవరమ్మా. బైబిల్ చెప్తుంది దాంట్లో చేదంతా వెళ్ళిపోయిందండి ఒక్క దెబ్బకు వేసినప్పుడు. అంతలో యెహోవా అతనికి ఒక చెట్టు చూపినది, ఆ నీళ్ళలో వేసి తర్వాత నీళ్లు మధురములాయెను అనింది. మధురముకి తర్వాత చేదుకి ఆపోజిట్ అండి రెండు. దేవుడు అన్నాడు చేదు నీళ్లను మధురంగా మార్చేవాడు ఈ దేవుడు బైబిల్లో. నిజంగా మధురము కాని నీళ్ళు ఏంటంటే మామూలు నీళ్ళు. కానీ ఈరోజు చాలామంది, మేము చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పుట్టి పెరిగాను నేను కదా, పుట్టి పెరిగి ఇప్పుడు కదా దాదాపు 50 ఏళ్ళు కావస్తున్నా, కానీ నేను హైదరాబాద్ పానీ అచ్చాహే అంటారండి. ఎట్లాంటి ఎరిముఖమైన ఇక్కడ రాగానే తెల్లమొహం మంచిగా అవుతుంది హైదరాబాద్ రాగానే. వై అంటే వాటర్, ఇట్స్ ఎ వాటర్, హైదరాబాద్ వాటర్. ఎట్లాంటి వాళ్ళైనా కనుక, ఎంత మోటోళ్ళైనా, ఎంత చదువురాని వాళ్ళైనా, ఎట్లాంటి వాళ్ళైనా అలాగున్నా సరే హైదరాబాద్ వాటర్ పడంగానే మంచిగా అయిపోతున్నారండి. ఇప్పుడు తర్వాత బిర్యానీ కూడా స్టార్ట్ అయింది రెండో దానికి. సరే ఎత్తానికైనా వాటర్ నిజంగా ఇది కనుక ఇక్కడ నిజాం సర్కారులు ఉస్మాన్ సాగర్ అని పెట్టారు ఆయన పేరు మీద. గండిపేట చెరువు, ఆ నీళ్లు అసలు ప్రపంచంలో లేకపోవచ్చు అని అంత మంచి వాటర్, గండిపేట వాటర్. చిన్నప్పుడు మాకు ట్యాప్ వచ్చేది డబిరిపురాలో, మంచి నీళ్ళు అండి ఆ కనుక వచ్చేది. సో ఆ గండిపేట వాటర్లో ఉందండి, అలాగనే ఒక వాటర్లో ఉంటుంది. సో గండిపేట వాటర్ తర్వాత మేము మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్కి ఇంకో వాటర్ చూసామండి కదా, మంజీరా వాటర్ తాగాం మేము. మంజీరా వాటర్ తాగినాక ఇప్పుడు కృష్ణా వాటర్ వచ్చింది. కృష్ణా వాటర్ వచ్చినాక గోదావరి కూడా వస్తుంది. ఏ వాటర్ వచ్చినా కానీ మూసి వద్దు స్వామి అనుకుంటాం, మూసి వస్తే అంతే సంగతులు. కానీ ఎంతోమందికి మూసి వాటర్ వస్తుంటుంది దగ్గరలో వాళ్ళకి, అది వాళ్ళ కర్మ కనుక. వాటర్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలు నీళ్ళు వేరు, మధురమైంది వేరు. దేవుడు చెప్తున్నాడు ఆ యొక్క మారా నీళ్లను ఆ చెట్టు వేయంగానే మధురమైపోయింది అని అంటే. సో మధురం అనంటే మంచి కాదు, అది మంచి కంటే మించిందే కనుక మధురం అయిపోయానని చెప్తూ దేవుడు ఇక్కడ మనం సిలువకు వచ్చేద్దాము. సిలువలోకి వస్తే బైబిల్ చెప్తుంది ఏంటి అనంటే, ఇక్కడ ఒక చెట్టు స్తంభము తీసిలే దాంట్లో వేశారండి. వేసినప్పుడు ఆ చెట్టు అది మంచిగా ఉన్నది. ఎప్పుడైతే ఈ మారా నీళ్ళలో పడ్డదో దాని రంగులు మారుతూ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా పాయిజన్తో చచ్చిన వాళ్ళ శవాలు చూడండి పోయి, ఇంకా రకరకాలై కనుక మెడికల్ స్టూడెంట్స్కి అయితే తెలుసు, గ్రీన్ అయిపోయి బ్లూగా అయిపోతాయి శరీరాలు, వికృతంగా తయారవుతాయండి ఆ డెడ్ బాడీస్ని చూస్తే. అంటే ఆ యొక్క మెడికల్ అయిన వాళ్ళకి తెలుసు. అలాగున ఈ చెట్టు, మంచి చెట్టు వికారమైపోవడం మొదలుపెట్టింది. అది చెట్టు రంగులు మారిపోవడం మొదలుపెట్టింది. దాంట్లో ఉన్న లైఫ్ అంతా కూడా స్మాష్ అయిపోతూ ఈ చేదంతా చెట్టులోకి వచ్చింది. ఆ చెట్టులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క నీళ్లు మధురం అయిపోయినాయి. ఇది బైబిల్లో ఉన్న ఫస్ట్ క్రాస్ అండి, వన్ ఆఫ్ ద క్రాస్. ఫస్ట్ కాదు, ఇంకా దీనికి ముందు కూడా ఉన్నాయి క్రాస్లు. దేవుడు చెప్తున్నాడు, నీ సిలువ ఎత్తుకొని నేను వెంబడించమని చెప్పిన ప్రభు, ఆయన సిలువలో మరణించిన ప్రభు, ఆయన యొక్క ముంగుర్తుగా ఈ బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి స్టావరోస్, సిలువలు ఉన్నాయి. దాంట్లో ఒక సిలువ అంటే కంబం, స్తంభం అంతే, చెట్టు ఒక స్తంభం నరికి తీసుకొచ్చి దీంట్లో పడేసేసారు. పడేస్తే ఏమైంది, ఆ నీళ్ళన్నీ మధురంగా మారిపోయినాయి. దేవుడు ఇక్కడ కూడా మన బ్రతుకుల్లో చెప్తున్నాడు, యేసు ప్రభు సిలువ ఎక్కడానికి కారణము ఆయన. ఇక్కడ బైబిల్లో ఆయన ప్యూరిఫికేషన్కి వచ్చాడు. ఆయన మన బ్రతుకుల్లో ప్యూరిఫికేషన్. అంతకుముందున్న చేదు, అంతకుముందున్న విషము, అంతకుముందున్న పాపము, అంతకుముందున్న దుర్నీతి, అంతకుముందు నేను ఈ బ్రతుకులో చెడును తీసివేయటానికి వచ్చాడు. ఆ చెడు ఇదిగో ఇలాగునా వేస్తే, ఈ నీళ్లు లోకానికి గుర్తు, ఆ యొక్క చెట్టు వనము పరలోకానికి గుర్తు. ఆ చెట్టు యేసుక్రీస్తే కనుక నరకబడి భూమి మీద వేయబడ్డాడు. ఈ యొక్క సింబాలిక్గా లేకపోతే పోలికలు ఎవరైనా చూస్తే క్రీస్తు ఆనాడు కనిపిస్తుంటాడు. మోషే చూసింటాడు, ఏంటి చెట్టు వెళ్ళి ఆలోచించాడు. కానీ ఆయనకు తెలియదండి మోషేకి. కానీ మోషేకి కూడా కొన్ని కీర్తనలు ఇచ్చినాం. దేవా ఈ చెట్టు నువ్వే, పచ్చని చెట్టువు నువ్వు, పాపమెరగని చెట్టువు నువ్వు, పావుడైన నిన్ను. కానీ మానవ జాతి దప్పికతో, జీవజలము లేక చచ్చిపోతుంటే దప్పికతో యేసుప్రభు చెప్తున్నాడు, జీవజలమును నేనే అన్నాడు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది. ఆయన చెప్తున్న మాటలు మనం చూద్దాం, ఒకసారి చదువుదాము. యోహాను సువార్త, ఈ యొక్క వేయబడ్డ చెట్టు నీళ్ళలో యేసుక్రీస్తే అన్నాడు, కానీ వాళ్ళకు తెలియదు, అప్పుడు చెట్టుగానే ఉంది కనుక. యోహాను సువార్త 6వ అధ్యాయంలో
35 అందుకు వేసి అంటున్నాడు, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు. రెండవది, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ తప్పికొనడు అని చెప్తున్నాడు. ఈ రెండవది ఎట్లంటే, ఈ యొక్క జీవ జలపులను ఆయన ఇవ్వటానికి పరలోకం నుండి తీసి మన యొక్క జలములైన చెడిపోయిన పాపపు జలాలైన ఈ భూమి మీద వేసేసాడు గనక, నిర్గమాకాండం 15వ అధ్యాయంలోనే ఒక శిలువ ఉంది, ఒక స్టావ్రోస్ ఉంది, ఒక కంబం ఉంది, ఒక చెట్టు ఉంది. దాన్ని ఎత్తి దేవుడు దాంట్లో వేసేసినప్పుడు మోషే ఆ యొక్క చక్కటి మధురం అయిపోయిందండి. ఇది బైబిల్లో ఉన్న ఆ యొక్క ఒక మధురం. అయితే ఇది రక్షణ తీసుకొచ్చిందా అంటే తీసుకొని రాలేదు. అది రెండోది చెప్పి నేను ముగిస్తాను. నాతో పాటు అందరూ కూడా సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండంలో దేవుని యొక్క వాక్యము 21వ అధ్యాయం తీస్తే, సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఇలాగనే ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఇంకా గమ్యానికి చేరుకోలేదు. వారి యొక్క కనాను అనే దేశం, దేవుడు ఏదైతే ఇస్తానో 10 రాజ్యాల దేశమో, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళు అనేక రాజ్యాలు జయించారు, అనేక సింహాసనాలు కూల్చారు, అనేక కోడగోడలు జయిస్తూనే పోతున్నారు. కొన్ని రాజ్యాల నుంచి వెళ్ళారు, కొన్ని రాజ్యాల నుంచి బైపాస్లో వెళ్ళారు. అలాగే వెళ్తూ ఉన్నప్పుడు బైబిల్లో ఇక్కడ సంఖ్యాకాండం, నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్ 21st చాప్టర్లో 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అతారీల మార్గంలో వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసిన వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, మేము మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన యెడల దేవుని యొక్క సన్నిధిలో మరి అప్పగించిన మేము వారిని పట్టణంలో నీ పేరుకు నిర్మూలన చేసేదమనేది. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానులకు అప్పగింపుగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణంలో నిర్మూలన చేసి అందువల్ల ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టినాను. వారు ఏదోమ దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం సాగినప్పుడు మార్గాలసం చేత జనుల ప్రాణము సమస్యలను సేమ్ ఇందాకలాగనండి. అక్కడ కూడా మరి 3 దినాలు నడిచారు ఎర్ర సముద్రం నుంచి. వాళ్ళు ఆ యొక్క మారా అనే స్థలానికి వచ్చినప్పుడు 3 days వాక్. దాహం వేసింది, దప్పికేసింది. అప్పుడు నీళ్లు లేకపోతే వాళ్ళు గుణిగి సనిగారు. దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి సహాయం చేశాడు. ఒక అద్భుతం చూశారు. ఇక్కడ కూడా ప్రయాణంలో కూడా బైబిల్ చెప్తుంది, 21వ అధ్యాయంలో వారు ఏదోం దేశం చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం సాగిపోయినప్పుడు మార్గాయసం చేత జనుల ప్రాణం సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుచోట ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేవి, ఈ అన్నపానాలు మాకు అసహ్యం అన్నారు. దేవుని వాక్యం చెప్తుంది. అలాగున ఆ మాటలు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? అప్పుడు నీళ్లతో పరీక్షించాడండి. నీళ్లు లేకపోతే వాళ్ళు ఏమంటారు అని చూశారు. గుణిగారు, సనిగారు, మోషే మీద, దేవుడి మీద. వాళ్ళు చాలా ఇప్పుడు చాలా అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది. వీళ్ళు కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం దాటేశారు. ఇంకా మోషే ఉన్నాడు. మోషే ఫస్ట్ 2 years వరకు వాళ్ళను లీడ్ చేశాడు. తర్వాత అంతా కూడా యెహోషువ లీడ్ చేశాడు. అయితే ఈ యొక్క మోషే లీడ్ చేస్తున్న కాలంలోనే వాళ్ళు 1 సంవత్సరం దాటి దేవుడిచ్చే పరలోకం నుంచి మన్నా తింటూ దేవదూతల ఆహారము, బండ నుంచి అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తే తాగుతూ కూడా ఉన్నారు ఇలాగున. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇన్ని రోజులు వచ్చిన తర్వాత, ఇంత కాలం అయిన తర్వాత వాళ్ళు ఇంకా గొలుగుతున్నారండి, ఇంకా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనం కూడా క్రిస్టియన్ ఫెయిత్లో మొదట్లో నమ్ముకున్నాం ప్రభువుని. కొన్ని సంవత్సరాల వరకు మనకు అంత ఏమీ లేదు, అప్పుడు ఏదో బాధపడ్డాం. కానీ కొన్ని సంవత్సరాలు అయినాక నేను నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారండి దేవుడు ఖచ్చితంగా. ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి మీ అంతరాత్మతో అనుకోండి, మీరు ఎన్నేళ్ళైంది రక్షణ పొంది? మీ ఏజ్ ఎంతో తెలుసు, మీ ఆధార్ కార్డు నెంబర్ తెలుసు, కానీ మీరు రక్షణ పొంది ఎన్నేళ్ళు అవుతుంది? పక్క వాళ్ళని అడిగి చూడండి అంటారు. చాలామందికి అంతే. ఏం తెలుసు? ఆ పాస్టర్ తెలుసు, ఇచ్చాడు బాప్తిసం ముంచి నీళ్ళల్లో. చాలామంది తెలియదు. నేను చెప్తున్నా 33 years అండి. నేను ఇప్పుడు 33 సంవత్సరాలు నేను రక్షణ పొంది. కరెక్ట్గా నాకు ఏ గుర్తున్నకుండా నా ఎవ్రీ ఇయర్ స్పిరిచువల్ ఇయర్ నేను లెక్క పెట్టుకుంటాను, బర్త్డే చేసుకుంటాను. ఎందుకంటే నేను పోతుంది ఏంటో నాకు తెలుసండి. అందుకే నా ఏజ్ ఎంత, తర్వాత నాకు మ్యారేజ్ అయ్యి తర్వాత ఇంకా ఇవన్నీ తర్వాత అండి. ఇవన్నీ గుర్తుండాలి, అవి తప్పు కాదు. కనీసము నీ రక్షణ సంవత్సరాలు ఎన్ని, ఈరోజు నీ బ్రతుకులోని సంవత్సరాలు ఎన్ని. కనుక బైబిల్లో ఉంది. దానికి నా దగ్గరకు వచ్చిన బైబిల్ కాలేజీలకు బైబిల్ స్టూడెంట్ మస్తు నేర్పిస్తాను నేను. ఈ మాట ఎవరన్నారండి? ఫరో రాజు అడుగుతాడు యాకోబుని, అయ్యా నీ వయసు ఎంత అంటే, అప్పుడు యాకోబు ఏం చెప్పాడు? మీరు హోంవర్క్ చేయండి, చేసి తీసుకొని రండి. ఎవరు? ప్రణతియా? ఎవరు? నాన్న ప్రణతినేనా? వెరీ గుడ్ నాన్న. ముందు యాకోబు చెప్తాడు, మీరు రాయండి, వచ్చే వారం రాసి తీసుకొని రండి. మనిషి బ్రతుకు ప్రయాణమే.
కానీ యాకోబు చెప్తాడు, నీ లైఫ్ ఎంత, నీ సర్వీస్ ఎంత, నీ వెడ్డింగ్, నీ మ్యారేజ్ అయిన సంవత్సరాలు, నువ్వు ఈ డ్యూటీలో జాయిన్, ఇది కాదు. నీ బ్రతుకులో నువ్వు రక్షణ పొంది రక్షణ మార్గంలో వచ్చి ఎన్నేళ్ళు అయింది తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు మంచి ప్రార్థన, మంచి విశ్వాసం, మంచి భక్తి, మంచి దాతృత్వము, మంచి నీతి, మంచి పరిశుద్ధత, మాటల స్పష్టత, దేవుని యొక్క ప్రేమ, ఇవన్నీ నీలోకి తీసుకొని నడిపిస్తున్నాడు దేవుడు. ఒక పిల్లడు పుట్టాడు, సంవత్సరాన్ని నడకపోతే ఏం చేస్తుంటారండి? మొత్తుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు, మా వాడు నడవట్లేదు అని కదా, మాట్లాడలేదు అని మొత్తుకుంటారు తల్లిదండ్రులు, డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మరి ఒక తల్లిదండ్రులుగా, పాస్టర్స్గా మాకుంటుందా బాధ? అరే వీళ్ళకి ఏమి రావట్లేదే, ఇంకా కుంటున్నారే, ఇంకా పాకుతున్నారే, ఇంకా దొర్లుతున్నారే, అయ్యో ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారే, ఇలా మాట స్పష్టత ఎప్పుడు, ఇలా నడక స్పష్టత ఎప్పుడు, ఫెయిత్లో బాధపడతామండి. అలాంటి పాస్టర్ నేనైతే, నాకు ఇక్కడ వచ్చేవాడు ఏం చేసేది ఏమీ లేదండి. యూ మస్ట్ బి ఏ స్పిరిచువల్ సోల్జర్, యూ షుడ్ బికమ్ వార్ఫేర్, యుద్ధంలో ఉండటానికి ఆ స్థితికి రావాలండి. కనుక అలాగున్న దేవుడు ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ ప్రాబ్లం వచ్చింది, వాటర్ ప్రాబ్లమే వచ్చింది. ప్రయాణం చేస్తే వాళ్ళకి నీళ్లు లేవు హోర్మా దాటినాక. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని చూస్తే వాళ్ళ నోటి నుంచి గుణుగుడు సనుగుడు వచ్చిందండి. గుణుగుడు సనుగుడు మళ్ళీ వాళ్ళు చూడండి, ఆ యొక్క కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి 5th verse, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు, ఈ చావటం ఏంటండి ఇది? ప్రతిరోజు తెలుసా వీళ్ళ నోట్లో ఏముండేది తెలుసా? మేము ఎందుకు సావకపోతే ఇదేంటి సాగుకోలేరా బాబు, ఎప్పుడు చూడు తెలుసా చాలామంది నోట్లో ఇది ఉందండి. దేవుడు ఆ నోటిని పెదాలను మార్చడానికి ఇష్టపడతారు కదా. అసలు చావాలి అని అనుకోండి అండి, వీళ్ళు చావాలి అనుకున్నాడు అనుకోండి దేవుడు, మోసేని వదిలిపెట్టి, మోసే ఫ్యామిలీని వదిలిపెట్టి వీళ్ళే చావాలనుకున్నప్పుడు దేవుడు హాయిగా ఎర్ర సముద్రం మీద వదిలేస్తే ఏమయ్యారండి? కీమా అయ్యేవాళ్ళు. 600 మంది సైనికులు బయలుదేరి వచ్చారు. కొంతమందిని భూమి మీద, కొంతమంది సముద్రంలో చంపేవాళ్ళు, హాయిగా చచ్చేవాళ్ళు కదా. దేవుడు అంత సైన్యం నుంచి కాపాడి సముద్రం చావటానికి పిలవలేదండి దేవుడు. మనం అందరం కూడా బాధపడి చావటానికి కాదు చర్చికి వచ్చింది, నమ్మండి. మన మహిమకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ సంపేదత ఉంటే నేను విగ్రహాలు వదిలేస్తే చచ్చిపోతావు విగ్రహారాధనలోనే. నువ్వు ఏ పాపంలో ఉంటే ఆ పాపంలో వదిలేస్తే నువ్వే చచ్చిపోతావు. నువ్వు ఇంకా నిన్ను చర్చికి తీసుకొచ్చి చంపడం ఎందుకు? దేవుడు చర్చికి తీసుకొచ్చి చంపుతాడా? అదేంటండి, అది చాలా తప్పు కదా. అది దేవుని అట్లా మాట్లాడుతున్నారు. దేవుని నమ్ముకున్నాక అలాంటి అవిశ్వాసం మాటలు మాట్లాడుతున్నారు. తప్పు అండి. బైబిల్ చెప్తుంది ఇలా మాట చచ్చుటకు అంటున్నారు. అరే మిమ్మల్ని సావటానికి తీసుకొచ్చానా అని దేవుడు అంతా వేదన చెంది ఏం చేశాడు తెలుసా అండి? చచ్చు అన్నారు కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్లీజ్ అన్నాడు. అంతే, ప్లీజ్ అనగానే ఏమొచ్చినాయో చూడండి. అక్కడ ఒక్క మాట దేవుడు ఆజ్ఞకు, ఇక వాళ్ళు అంటారు చచ్చుటకు ఐగుప్తులంటే మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఇక్కడ ఆహారం లేదు, దొంగ మాటలు, ఆహారం దేవదూతలు తినే ఆహారం తింటున్నారు, నీళ్లు లేవు, వాళ్ళు మంచి మధురమైన నీళ్ళు కాదు, అది అబద్ధాలు, చవిసారం లేని అన్నం మాకు అసలు చవిసారం లేని అది రోజు తింటున్నారు, మళ్ళీ చవిసారం లేదంటున్నారు. తర్వాత అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. ఎందుకు? చచ్చు అంటే మరి సాకేమవుతారు? చావు కోరుకోకూడదండి అసలు. మేము సస్తే బాగుంటుంది అనుకున్నారు. దేవుడు అంటున్నాడు ఓకే సస్తే బాగుంటుంది కదా, మామూలుగా ఎందుకు చావాలి? పాములు కాటేస్తుంటుంటే, ఆ విష సర్పము కాటేస్తుంటే, ఎగిరే సర్పాలు కాటేస్తుంటే విలవిలలాడుతూ చంపాడండి కొంతమందిని. ఎందుకంటే దేవుడికి అంతా కోపం వేసిపోయింది. దేవుడు నడిపించి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభము, ఆ యొక్క దేవదూతలు తినే ఆహారము, ఆ తర్వాత బండ నుంచి మధురమైన జీలాలు, కొండబండ నుంచి తేనె, చెకుముకి రాతి నుంచి నూనెని జురింపజేసి నడిపిస్తుంటే ఎప్పుడు కష్టం వచ్చినా రాంగా మాట్లాడడం ఏంటి? మన బ్రతుకుల్లో, క్రైస్తవ బ్రతుకుల్లో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా హెడ్డింగ్తో రాసి పెట్టుకోండి, ఒక రెడ్ పెన్తోటి, తాపకరమైన సర్పములు రాకుండానట్లు నేను మాట్లాడకుందును అని అనుకుంటే చాలా బెటర్. నీ నోటితోటి దేవుడు తాపాలను కదా, ఆ తాపాలు అవి కాటేస్తే లక్షలు ఖర్చు అయిపోద్ది మనకు. గుర్తుపెట్టుకోండి, మామూలుగా అది ల్యాక్స్లో ఖర్చు అయిపోతుంది, వైద్యం ఉండదు వాటికి. కనుక అలాంటి తాపకరమైన సర్పాల చేత కాటేసి చస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో చూడండి, కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి మేము యెహోవాకును నీకునే విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకొండ్రి కదా. ప్రార్థన ఎప్పుడు చేస్తారండి? సర్పాలు కాటేస్తే. సో చాలా మందికి పాములు కాటేస్తేనే వస్తారా ప్రార్థనకి?
ఆ పని చేయకండి, అట్లా ఉండకండి కదండి. బైబిల్ చెప్తుంది వాళ్ళ బతుకు స్థితి చూసి మనల్ని నేర్చుకోమని చెప్తుంది. కష్టాలు శ్రమలు భయంకరమైనప్పుడు ప్రార్థనలు కాదు. మన బ్రతుకులో పాస్టర్ ఒకసారి కాల్ ఇస్తే రావాలి ప్రార్థనకి, చర్చికి. చర్చికి ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. మంచి విషయాల్లో నువ్వు ప్రార్థన చేస్తే రేపు నీకు చెడు రాకుండా ఉంటుంది, కీడు రాకుండా ఉంటుంది. కనుక ప్రార్థన అంటే చర్చి వైపు చూడకుండా మొహాలు చాటేసుకుంటున్నారండి. అది మంచి పద్ధతి కాదు. ఇది బలహీన పద్ధతి. తాపకరమైన సర్పాలు కరిచి ఏడుస్తున్నప్పుడు అప్పుడు మోషేకి ప్రార్థన చేస్తే మోషే ఏమనాలండి? మీ సావు మీరు సావండి. ఇది మంచి అనొచ్చు కదా మోషే. మీరు అన్నారు, తర్వాత ఏం చేయాలి? పొందండి శిక్ష. ఎందుకంటే ఫీజు కట్టారు, హాల్ టికెట్ తీసుకోండి అంతే, ఇంకేమీ లేదు అనలేదండి మోషే. ఎందుకంటే మోషే వాళ్ళ బలహీనత చూసి పాపము దుఃఖపడ్డాడు ఇశ్రాయేలులని. ఇలాంటి మంచి నాయకుడు ఉంటే చాలా మంచిది. కనుక మోషే ఎందుకు యేసుప్రభుతో ఆయనను సమానంగా లేకపోతే దరిదాపుగా ఎంచుతారంటే మోషే హృదయం గొప్పదండి. కాబట్టి మోషే దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు, మేము యెహోవా విరోధం చేసిందని చెప్పినప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయ. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎవరో ఒకరు మన కొరకు ప్రార్థన చేయ. గట్టి కొడదాం. ఇంకా దేవుడు చెప్తున్నాడు, మోషే ప్రార్థన సర్పాలు వాళ్ళని కాటేస్తే వాళ్ళు తన దగ్గరకు వస్తే మీ సావు సావండని. ఎందుకు మీ సావు సావండి అంటే మీకు ఏదో విడ్డూరంగా ఉందని నేను చెప్తుంటుంటే చాలా విడ్డూరంగా ఉంది ఆ మాట. కానీ నేను క్రైస్తవంలోంచి బయటకు వచ్చి చెప్పాను ఆ మాట. ఈరోజు వేరే వాళ్ళు నీ కర్మ నువ్వు అనుభవించు కదా, నీ తిథి బాగాలేదు, నీ ముహూర్తం బాగాలేదు కదా, నీ రాశి బాగాలేదు కనుక నీకు రాహు ప్రవేశించింది కదా, నీ బతుకు కేతు ప్రవేశించింది, అది మింగుతుంది, సర్పదోషం ఉంది, సావు కర్మ. అది ఈ లోకపు మతాలు కానీ ఆ దరిద్రపు ఆ యొక్క శక్తిహీనులు చెప్పేది. కానీ బైబిల్లో యేసుక్రీస్తు సంఘంలో ఇలాంటి బాధపడే వారి కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారండి. ఆనాడు మోసెస్, ఈరోజు పాస్టర్స్, వీళ్ళంతా తక్కువే. ఆ యేసు ప్రభు కన్నీళ్లతో చెమట రక్తం వచ్చే వరకు ప్రార్థన చేశాడు ఆయన. ఆయనలో నుంచి సంఘానికి ఉంది ప్రార్థన. పరలోకంలో ఇప్పుడు తండ్రి ఎదుట కుడిపార్శ్వమున ఆయన ఆశీనుడైనప్పటికీ మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. భూమి మీద ప్రజల కొరకు ఆగని మానని ప్రార్థన యుగాల నుంచి చేస్తున్నాడు ఆయన. 2000 years నుంచి చేస్తున్నాడు. కనుక భూమి మీద బతుకుతున్నాం మనం. ఎంత దరిద్ర బతుకు బతికినా కదా, ఎంత మతానుసారమైన బతుకు బతికినా, ఎన్నిసార్లు చర్చి ప్రార్థన చెప్పినా రాకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నా ఇంకా ఎందుకుంటున్నామంటే మనము యేసు ప్రార్థన చేస్తున్నాడు కనుక అలాంటి ఒక ప్రార్థన దేవుడు సంఘానికి ఇచ్చి ఆయన ఏమన్నాడు? యేసు చేస్తున్నాడు, పాస్టర్లు చేశారు, మోషే చేశాడు కాదు, నీకు ఆ స్థానం ఇస్తున్నాడు. యూ కెన్ టేక్ దట్ ప్లేస్. నీవు ఆ ప్రార్థనా స్థానాన్ని తీసుకొని సర్పాల చేత కాటేసి సస్తున్న ఈ లోకానికి నువ్వు ఒక్క మోషే వలె, ఒక్క పేతురు వలె, ఒక్క యోహాను వలె, ఒక యేసుక్రీస్తు వలె నువ్వు ఉండాలని నిన్ను పిలుస్తున్నాడు. నీ ప్రార్థన నువ్వు డబ్బులు కట్టి అమ్మేస్తే నీకెప్పుడు వస్తుంది ప్రార్థన? కదా, నువ్వు ప్రార్థన వస్తే చర్చికి రాకుండా పోతే నీకెట్లా వస్తుంది ప్రార్థన? బైబిల్ చెప్తుంది. మోసెస్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండి. అలాంటి శక్తివంతులు ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనకు రెండో సిలువ వస్తుంది. ఈ సిలువ అని చెప్పి నేను ముగిచ్చేస్తాను. అప్పుడు మోషేకి దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు వెళ్ళి ఒక ఇత్తడి సర్పాన్ని చేపించు, ఇత్తడి పాముని చేపించి ఏం చెయ్యి, దాన్ని ఒక కంబానికి కట్టు, ఒక స్తంభానికి కట్టు, దాన్ని లేవనెత్తు, పైకి లేవనెత్తు, త్వరగా పోలో పరిగెత్తు, ఫాస్ట్ వెళ్ళు అన్నాడు. మోషే దేవునికి విధేయుడు. ప్రార్థన చేసే వాళ్ళంతా విధేయులే. మోషే వ్యతిరేకంగా ఏంది దేవా వాళ్ళందరూ చస్తూ ఉంటే ఇప్పుడు నేను ఇత్తడి ఎక్కడికి వెళ్ళి తెచ్చేది, ఇత్తడి ఎక్కడ కరిగించేది, ఆ ఇత్తడి పాముగా సర్పము ఆకారంలో చేసే ఆ కంసాలి ఇశ్రాయేల్లో ఉన్నారు వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళని లేపి చేసి కరిగించి ఊది దాన్ని టక్ 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 మంటి కంసాలు కొట్టి దాన్ని పాములాగా చేసి దాన్ని మొత్తం అయినాక ఆరబెట్టి లేకపోతే దాన్ని స్టడీ చేసి ఎంత టైం పడుతుందండి? మీరు ఎప్పుడైనా వెళ్ళారా కంసాల దగ్గరికి? నేను పోయి కూర్చుంటానండి ఫర్నేస్ దగ్గర, చాలా చూసేవాడిని. బాగా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా కొడుతున్నారు, మంచిగా దగ్గర ఉండి చూసేవాడిని. అగ్ని దగ్గర ఇదిగో నాగాని మంచిగా చూసేవాడిని. అందుకని నా మైండ్లో ఉండాలి కనుక అలాగని చూశానండి. అగ్నిలోంచి తీసినప్పుడు అది లిక్విడ్గా ద్రవంగా ఉంటుంది, దాన్ని మళ్ళీ పోయడము, టక్ టక్ కొట్టడం, దాన్ని షేప్ చేయడము, మళ్ళీ రాకపోతే అలాగున కంసాలి అగ్నిలో చక్కటి రూపాలను తయారు చేస్తారండి. అలాగున్న టైం ఉంటే మోషే ఇదేంటి ప్రభా టైం అయిపోతుంది అని అనలేదండి. ఇది ఏంటి అనలేదు, ఇది ఎందుకు అనలేదు. దేవుని బిడ్డలు, ప్రార్థించే బిడ్డలు
100% ఒబీడియన్స్ ఉంటుందండి వాళ్ళల్లో. ప్రార్థన లేని వాళ్ళు గునుగుళ్ళు, సనుగుళ్ళు, నొక్కుళ్ళు, బ్యాక్ బైటింగు, ఇక్కడ మాట్లాడిన తీసుకుపోయి బయట వాళ్ళకి చెప్పడము, ఇవన్నీ ఎవరిలో కనిపిస్తున్నాయి? ప్రార్థన లేని వాళ్ళలో. ప్రార్థన బిడ్డల్లో దేవానికి స్తోత్రం చెప్పారు, చేసుకున్నా వెళ్ళిపోదాం ముందు, అంతే, ఇంకేముండదండి. అలాంటి సంఘాలు, అలాంటి సేవకులు, అలాంటి విశ్వాసులు ఎప్పుడు కూడా దేవునిలో కట్టబడుతూ ఉంటారు, మహిమకు అడుగులేస్తుంటారు. మోసెస్ అలాంటి వాడు కనుక ఏమనలేదు, పోయాడు, చేపించాడు. చేపించినాక ఆ యొక్క స్తంభాన్ని కట్టి దాన్ని లేపారండి, పైకి లేపారు. ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ అంతా వాడుతుంది ఇదేనండి. అపోలోస్ అనే ఒక ఆయన ఒక మెడిసిన్, ఆ యొక్క మెడికల్ డాక్టర్ ఉండేవాడు ప్రపంచంలో, ప్రాచీన డాక్టర్. ఆయన దగ్గరికి చాలామంది మెడిసిన్కి వస్తుంటే ఆయన ద్వారానే ఈ సింబల్ వచ్చింది. మీరు ఎవరైనా చూడండి, ఇక్కడ కామినేని హాస్పిటల్ సింబల్ కూడా అదే. ఆ యొక్క కొయ్యకు పాము చుట్టుకొని ఉంటుంది కామినేని హాస్పిటల్. కొంచెం ఆగి చూడండి, బస్ స్టాండ్లో దిగి కనిపిస్తుంది అక్కడ. లేకపోతే మీరు చూడండి మెడికల్ జర్నల్స్ తీస్తే ఇటు సిలువ కాదు, సిలువకు ఇలాగ సిలువ కూడా ఉండదు, ఇట్లా ఇలాగ ఉండి దానికి పాము చుట్టుకొని ఉంటుంది. నా దగ్గర బొమ్మ లేదు, ఉంటే చూపించేవాడిని. అలాగున్న సిలువకు ఆ యొక్క కొయ్యకు పాము చుట్టుకొని ఉంటుంది. అది ఈరోజు ప్రపంచంలో మెడికల్ డిపార్ట్మెంట్ వాడుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆ సింబల్ని రికగ్నైజ్ చేసి ఉంటుంది. ప్రపంచంలో ఆ యొక్క అపోలోస్ అనే ఆయన ఒక ఆయన మెడిసిన్కి ఆద్యుడు, ఆయన దగ్గర వాడేవాళ్ళు అంటే ఇది పెట్టేవాళ్ళు. అట్లా వచ్చింది, దాని చరిత్ర చాలా ఉంది, కానీ ఆ బైబిల్లో ఉంది, అది మనకి ఇక వేరేది ఏమక్కర్లేదు. సో హీలింగ్కి, డెలివరెన్స్కి దేవుడు ఏదో ఒక సింబల్ పెట్టాడు. అదేమిటంటే ఎత్తబడిన కొయ్య మీద సర్పం ఉండాలి, ఇత్తడి సర్పం. మరి ఏం చేయాలి అంటే దేవుడు చెప్పాడు, ఈ యొక్క తాపము కాటేసి పాములు కాటేసి నురుగు గక్కుతూ కొన ప్రాణం ఉన్నవాడు, చచ్చినవాడు కాదు, అప్పటికే చచ్చారు, కొన ప్రాణం ఉన్నవాడు వాడు లేచి అది ఎక్కడ పెట్టారో పోలేరు. దానికి ఎవరు సహాయం చేయాలంటే ఆ ఇంట్లో వాళ్ళు సహాయం చేయాలి. పట్టుకొని ఈడ్చుకొని పోయి అక్కడ పడేస్తే ఎట్లయినా చేసి చూడాలి. విషం ఎక్కి కళ్ళు కనపడవు సరిగ్గా, నోట్లోంచి నురుగు వస్తుంటుంది, బ్రెయిన్ గిర్ర తిరుగుతుంటుంది విషయానికి, ఇక మంటలు ఉంటుంది లోపలంతా. ఎట్టొక్క ఛాన్స్ ఉంది, అదేంటి తెలుసా? చూడు, నేను చూస్తే రాదు, నువ్వు చూడాలి. చూడు బిడ్డ అని తలకాయి లేపి ఒక కొడుకు అయితే తల్లి పట్టుకొని ఏం చేస్తుంది, నా బిడ్డ చూడని చెప్పి తలకాయ చెప్పితే వాడలాగున చూసినప్పుడు, ఆ సిలువను తేరి చూసినప్పుడు అప్పుడు ఆ నురుగు ఆగిపోయి మనిషి మంచిగా అయిపోతాడండి. ఇది అరణ్యంలో దేవుడు సర్పాన్ని ఎత్తి దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రపంచానికి చూపిస్తూ పోతున్నాడు. ప్రపంచము పాపం అనే విష తాపాలతో కాటివేయబడి కొన ఊపిరితో ఉన్న వాళ్లకు ఏ విగ్రహాన్ని చూపించినా, ఏ బొమ్మను చూపించినా, ఏ బాబాగాన్ని చూపించినా, ఏ ఆకాశ నక్షత్రం సూర్యుని చంద్రుని చూపించినా, ఈ ప్రపంచంలో ఏ టెంపుల్లోకి పోయి ఎవరిని చూసినా కానీ నన్ విల్ బి సేవ్డ్, ఎవ్వడు రక్షణ పొందడు. ఒకటి భూమికి ఆకాశానికి 3 మేకుల మీద 6 గంటలు వేరాడిన ఈ రక్షకుడైన యేసుని చూసి ప్రపంచంలో 206 దేశాలు రక్షణలోకి వస్తున్నాయి. గట్టిగా చెప్పలు కొడదామా? బైబిల్ చెప్తుంది ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎయ్యబడిన సిలువ కాదు, ఎత్తబడిన సిలువ. కనుక సిలువ దేనికి ఉందంటే, ఫస్ట్ వేయబడ్డ సిలువ యేసుక్రీస్తు జీవితమే పచ్చడి, అది కేవలం శాంక్టిఫికేషన్కే. కానీ ఎత్తబడిన సిలువ జస్టిఫికేషన్ అంటారు, నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది, నువ్వు చేసిన యొక్క పాపం నుంచి దాన్ని విడిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి అడ్డుగా వచ్చి నీ పాప శాపాలను మోసాడు కనుక దేవుడు ఆ యొక్క వాక్యంలో చెప్తుంది. ఇప్పుడు తీయండి దేవుని యొక్క వాక్యంలో 2 మాటలు తీసి మనం ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు ఎక్కడ చెప్పాడు ఈ మాటలు? యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి, ఈ మాటలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ఆయన అరణ్యంలో ఉంటున్నప్పుడు ఆయన చెప్తూ వస్తున్నాడు. 10వ వచనం, యేసు ఇట్లనండి, ఇశ్రాయేలుకు బోధకుడండి, వీటిని ఎరుగవా అని చెప్పి ఆయన 12వ వచనంలో 3:12 భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధం చెప్తే ఎలాగో నమ్ముతారు. 13వ వచనం, మరి పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండే మనుష్య కుమారుడే, పరలోకంలో ఉండే చెట్టు యేసుక్రీస్తు, పరలోకంలో ఉండే జీవ వృక్షమే యేసుక్రీస్తు, పరలోకంలో ఉండే మహిమ కలిగిన కుమారుడే యేసుక్రీస్తు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేదని చెప్పి ఆయన వచ్చింది చెప్తున్నాడు, పోయింది చెప్తున్నాడు. చెప్పి 14 అంటాడు, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎత్తబడాలంటే ఏమి కావాలంటే సిలువ కావాలి.
కనుక యేసు ప్రభు ఏం చెప్తూ వచ్చాడంటే, నేను సిలువను ఎక్కుతాను. సిలువ అది దేనికి గుర్తు అని అంటే బైబిల్ ఇక్కడ చెప్తుంది, నీ పాపానికి నీ శాపానికి అది చెల్లించిన క్రయధనము గనక దేవుడు అంటున్నాడు నీకు అక్కడ నీతిని అనుగ్రహిస్తున్నాడు. చాలామంది ఇంకా కొన్ని మాటలు చెప్పారు సార్. ఈ యొక్క కర్ర ఏదైతే ఉందో, సిలువ అనే ఆ యొక్క చెక్క మనల్ని రక్షించలేదు, మేకులు మనల్ని రక్షించలేదు, ముళ్ళ కిరీటం మనల్ని రక్షించలేదు, ఆయనను ఆ యొక్క రోమా సైనికులు పొడిచిన బల్లెము పోటు నిన్ను రక్షించలేదు. గుర్తుపెట్టుకోండి, సీరియల్గా చెప్తున్నాను. పాదాల నుంచి ఆ యొక్క తల నుంచి ఆయన ఎక్కిన కర్ర కొయ్య సిలువ రక్షణ కాదు. ముళ్ళ కిరీటం నేను రక్షించలేదు, మేకులు నేను రక్షించట్లేదు, పక్కన పోసిన బల్లెము నిన్ను రక్షించట్లేదు. నిన్ను ఏమి రక్షిస్తుంది అంటే దేవుడు యేసు ప్రభువు చేసిన బలియాగములోని ఆ యొక్క శాపము నిన్ను రక్షిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఈరోజుకి మెసేజ్. దిస్ క్రాస్ ఈజ్ నాట్ ఫర్ ఎ ప్యూరిఫికేషన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ ప్యూరిఫికేషన్ ఆర్ సాంటిఫికేషన్, ఇట్ ఈస్ ఫర్ జస్టిఫికేషన్. ఇది తీర్పు, నిన్ను తీర్చి న్యాయవంతుడిగా చేయటానికి బైబిల్ అందు గురించే ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. దేవుడు యొక్క వాక్యం ఆ మాటలు చూచి అన్న మనం ప్రార్థన చేసుకుందాం. మీకు అర్థం కావాలంటే యేసు ప్రభు తెల్లవారి ఓలేల కొండ నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చాడు. దేవాలయం దగ్గర ఆయన కూర్చున్నప్పుడు శాస్త్రీయ పరిచయలు ఒక స్త్రీని పట్టుకొచ్చారు. స్త్రీని పట్టుకొచ్చి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా అని మరి పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? రాళ్లు పెట్టి కొట్టాలి అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించాలని మోషే ధర్మశాస్త్రం ఏం వ్యతిరేకంగా మాట్లాడతాయి తీసుకెళ్లి కేసు పెడదామన్నప్పుడు యేసు ప్రభు వంగి నేల మీద ఏదో రాస్తున్నప్పుడు కొద్దిసేపు అయినాక వాళ్ళు అలాగనే మాట్లాడుతున్నా యేసు ప్రభు మౌనంగా ఉన్నప్పుడు ఆయన నువ్వేంటి మాట్లాడవన్నప్పుడు చివరికి తలెత్తి అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయమన్నాడు. మళ్ళీ నేల మీద వంగి రాస్తూ ఉన్నప్పుడు ఇది తెలియని వారు ఎవరున్నారండి? బైబిల్ ఏం జరిగింది ఇక్కడ? దేవుడు ఆమెను రక్షించాడు. ఎట్లా రక్షించాడంటే వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు. రాళ్ళు పట్టుకున్న సమూహం ఇటు ఉంది. రాళ్ళతో కొట్టబడవలసిన ఈ స్త్రీ దాని పాపం చేసింది, పట్టబడింది కదా. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ పట్టుకుంటే రెడ్ హ్యాండ్ పట్టుకున్నట్టే. పోలీస్ కానిస్టేబుల్ పట్టుకుంటారు, లేదు నీ దగ్గర నువ్వు పట్టుకున్నావు కరెక్ట్. అట్లనే ఆమె కూడా రెడ్ హ్యాండెడ్ పట్టబడిందండి. ఇప్పుడు యేసు ప్రభు కూర్చోరన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన ఎవరికి ఇచ్చేయాలి? ఈమె పాపం లేదు అని అంటే ఏం పట్టలేదు, సాక్ష్యం ఉంది కనుక వాళ్ళు చెప్తుంది మీ మోషే ధర్మశాస్త్రంలో లేదు, అది ఓల్డ్ వర్షన్, ఆ కాపీ మారిందని చెప్పడానికి లేదు. అది ఉంది మోషే ధర్మశాస్త్రం. వ్యభిచారం చేసిన స్త్రీ వాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పటికీ గల్ఫ్లో దుబాయ్లో కొంతకాలం ఆచరించారు. ఇది కోడాలు పెట్టి కొట్టిస్తారు, తర్వాత చంపుతారు. ఇప్పటికి కూడా ముస్లిం కంట్రీస్లో ఆ యొక్క షరియత్లో ఇది కూడా ఒకటి కలిపి ఉంది వాళ్ళకు అంతా కూడా. మరి అలాంటిది ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి కదా, మంచిది. కొట్టబడడం మీరు ఏమి తప్పు కాదు, కొట్టబడవలసిన స్త్రీ విషయంలో కూడా ఏమి తప్పు లేదు. కానీ దేవుడు ఇంకొక మార్గం చూపిస్తున్నాడు. ఇంకో వే ఉంది. ఏమి చెప్పాడు తెలుసు? మీరందరూ కొట్టచ్చు, కానీ ఒక పని చేయండి, మీలో పాపం చెయ్యని వాడు కొట్టాలి అని చెప్పి యేసు ప్రభు రాస్తుంటే అందరూ వెళ్ళిపోయారండి. వాళ్ళ పాపాలు అక్కడ రాస్తుంటే ఆయన ప్రింట్అవుట్ తీస్తూ ఉంటే లేజర్ ప్రింట్లో ఒక్కడు కూడా చూసి అక్కడ లేడు. నా పాపం బయటపడితే అది కప్పుకోలేక నేను సావాలి, నా పక్కోడు వేడికి వెనకోడికి ముందోడికి అందరికీ తెలిసిపోద్ది నేను చేసే పాపాలు. ఇంకా యేసు ప్రభు బాహాటంగా నోరుతో చెప్తే అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే రిటర్న్ ద లాకి రిటర్న్ సిన్ ఇచ్చి ఎల్లగొట్టేసేసాడు. రాతపూర్వకం ఉన్న ధర్మశాస్త్రాన్ని మీరు పట్టుకొని కదా మీ పాపాలు రాయబడలేదు అనుకుంటున్నారా? నేను రాస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు మీకు పాపం లేకపోతే అప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరేం చేయొచ్చు? నెరవేర్చి మీకు రాళ్ళు కొట్టచ్చు అని చెప్పి ఒక్కడు కూడా రాయకుండా వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందండి ఇక్కడ? యేసు ప్రభు తల ఎత్తి అడిగాడు, అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా అంటే ఎవరు కొట్టలేదా అంటే నేను నిన్ను శిక్షించను. ఎవరు నన్ను శిక్షించను, నేను నిన్ను శిక్షించను అని ఆయనడు. ఇక నువ్వు పాపం చేయకుండా పోయి బ్రతుకు అని చెప్పాడండి. ఈ మాటల్లో ఈరోజు ఎత్తబడిన సిలువలో ఉందండి ఈ మాట. ఏముందనంటే బైబిల్ చెప్తుంది యేసు ప్రభు మనల్ని కూడా సిలువ ద్వారా నీతిమంతులుగా చేసి ఆయన ఎప్పుడు కూడా ఒక రాంగ్ మాట మాట్లాడట్లేదండి. ఏంటో తెలుసా?
ఆయన ఒక బ్యాడ్ పీపుల్ని, అంటే ఒక చెడ్డ వాళ్ళను వీళ్ళు మంచి వాళ్ళు అనట్లేదు యేసుప్రభు. శిలువ ద్వారా ఆయన మనల్ని మంచి వాళ్ళగా చేయలేదు యేసుప్రభు. ఒక సిన్నర్, ఒక పాపిని అసలు పాపే కాదనట్లేదు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడం అంటే ఏంటంటే చట్టపరంగా, చట్టబద్ధంగా మనల్ని విడుదల చేసేసాడు అంతే. ఆ మాట 2 కొరింథీ 5:21 అందరూ మీరు చెప్పాలి నాతోటి. ఇది చెప్తే మీకు సిలువ ఏంటో మంచిగా అర్థమయ్యి ఇంకెన్నడూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే దేవుని యొక్క వాక్యము 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తానండి. అందరు చర్చ అంతా చెప్పాలని నేను మెల్లగా చదువుతాను. థ్యాంక్ యూ సిస్టర్. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ మాట ఎందుకు స్ట్రాంగ్గా తెలుసుకుని 2 సిలువలు చూపించాను ఈరోజు. నీళ్ళల్లో వేయబడ్డ సిలువ అది నీళ్లను మార్చింది తప్ప అది ప్యూరిఫికేషనే, శాంక్టిఫికేషనే. కానీ అలాగున కాకుండా జస్టిఫికేషన్ అంటే ఎత్తబడిన సిలువను బట్టి ఏం జరిగిందంటే నీవు సిలువను నమ్మడం ద్వారా నీతిమంతుడవయ్యావే కానీ పరిశుద్ధులో కాలేదు. ఈ మాట మనమన్నా నేర్చుకుంటే లోకానికి సరిగ్గా చెప్పగలుగుతాం. ఈరోజు యేసుని ఎవ్వరు నమ్మినా లోకం ఏమనుకుంటుంది తెలుసా? వీళ్ళు పరిశుద్ధులు అనుకుంటారు. పరిశుద్ధులు కాదు, నీతిమంతులు మాత్రమే. ఒక వ్యక్తి దొంగతనం చేసి పట్టుబడి నరహంతకుడై పట్టుబడి ఆ తర్వాత జైలుకి అప్పచెప్పబడి జైలు గోడల్లో నుంచి ఆ యొక్క కోర్టుకు వచ్చి కోర్టు బోన్లో నిలబడి జడ్జి ఒకవేళ ఆ కేసులో సాక్ష్యాలు లేవు, లేకపోతే నేరస్తుడే, కానీ కనికరం చొప్పున ఆ కేసు కొట్టేసిన తర్వాత అతడు ఇక ఖైదీ కాదు, విడుదలైపోవచ్చు అండి. మంచిగా వినండి. ఆ తర్వాత అతను బయటికి వచ్చిన తర్వాత అతడు ఏమైనట్టయ్యాడంటే ఆయన మీద ఉన్న కేసు మాత్రం కొట్టివేయబడింది అంతే తప్ప వాడొకప్పుడు దొంగ, వాడొకప్పుడు నరహంతకుడు. ఇప్పుడు నరహంతకుడు కాదని ఏమనట్లేదు, ఇప్పుడు దొంగ కాదని లేదు. ఒకప్పుడు చెడ్డవాడు, జైల్లోంచి బయటకు వచ్చినాక కూడా చెడ్డవాడే. కానీ టెక్నికల్గా లీగల్గా ఒక్కటి జరిగింది ఏమిటంటే అతని కేసు కొట్టివేయబడింది. ఈ యొక్క 2 కొరింథీలు 5:21 అది చెప్తుంది. మీరు యేసుక్రీస్తుని నమ్మక ముందు పాపులే, నమ్మినాక కూడా పాపులే. కానీ మీ పాపపు శిక్ష మాత్రం ఆయన తీసేశాడు. మీ పాపపు యొక్క క్రయధనం ఆయన చెల్లించి ఏమంటున్నాడు, నేను సర్టిఫికేట్ ఇస్తున్నా ఈరోజు నీతిమంతులు అని, మీకు రైచియస్ సర్టిఫికేట్ ఇస్తున్నాను అంతే. ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే నువ్వు హోలీ కాదు, నువ్వు రైచియస్ సర్టిఫికేట్ ఇస్తున్నా. మళ్ళీ నువ్వు పరిశుద్ధంగా బతకాలి. ఓ పాపాత్మురాలైన స్త్రీ, నిన్ను రాళ్లతో కొట్టి కుప్పగా సచ్చేదానివి. నేను ధర్మశాస్త్రానికి అడ్డు ఉండి ఆ రాళ్ళన్నీ నా మీద కొడతారు, ఆ యొక్క కొరడాలతో కొడతారు, మేకులతో కొడతారు, రక్తసిక్తం అయిపోతాను. కానీ నిన్ను పవిత్రురాలు అనట్లేదు, నేను పావనరాలు అనట్లేదు. నువ్వేంటో తెలుసా? పాపివే. కానీ పాపపు శిక్షకు నేను సిలువలో ధర చెల్లించాను. ఇప్పుడు నీకు ఆ యొక్క శిక్ష, గో అండ్ లివ్ హోలీ లైఫ్ అని చెప్తున్నాడు. 2 సిలువలు మనం గుర్తుపెట్టుకోండి. అందు గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్నాడు, ఎత్తబడిన సిలువ, నేను ఎత్తబడితే లోకము చూస్తుంది, నీతిమంతులు అవుతారు. ఆ నీతిని కాపాడుకుంటే ఏం చేయాలి? మెల్లగా పరిశుద్ధులు కావాలండి. గలతీ 3:13 కూడా నాతో ఈ మాట చదివినాక నాతో చెప్పండి, తీయకపోయినా పర్వాలేదు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 14వ వచనంలో, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసంలో మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు ద్వారా అన్ని జనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రకు శాపం విమోచించను. ఇందుని గురించి ఏమందంటే, మ్రాను మీద, చెప్పండి అందరు నాతో, మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. అందరం తల వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. దేవుని సన్నిధిలో ఆ యొక్క ప్రార్థనకు ముందు కూడా ఒకవేళ వింటారంటే ఒక చిన్న ఇలస్ట్రేషన్ వినండి, బాగా గంభీరంగా వినండి. దేవుడి యొక్క సన్నిధిలో ఒక బానిసల గుంపు సంతలో పశువులు మేకలు అమ్మినట్టు అమ్ముతున్నారు. అలాగున ఒక బానిస అక్కడికి వచ్చాడు. ఆ బానిస ఏడుస్తున్నాడు, ఆ బానిస దుఃఖంతో ఉన్నాడు, ఆ బానిస బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతని యజమాని
అతన్ని క్రూరంగా కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. చిన్నప్పుడే అమ్మా నాన్న నుంచి వేరైపోయాడు. చాలా కష్టాలు బాధలు పడుతున్నారు. మనుషుల్ని పశువులాగా కొట్టి అమ్మి సంతలో అమ్ముకునే ఆ యొక్క బానిసల కాలంలో జరిగిన సంఘటన ఇది. ఒక అబ్బాయి వచ్చాడు, తీసుకొచ్చారు. ఎప్పట్లాగో 2-3 ఏళ్ళు ఇంటి దగ్గర వాడుకుంటారు. ఆ యొక్క బానిస సంతలో పెట్టారు. ఇక వేలం స్టార్ట్ అయిపోయింది. పశువులు అలాగున ఆ పిల్లోడు అక్కడ కూర్చొని ఉన్నాడు. యవనస్తుడు మంచిగానే ఉన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఇక ఆ యొక్క యజమాని ఇదిగో ఎవడైనా కొనుక్కుంటే అలా అని చెప్పి వేలం స్టార్ట్ అయింది. ఎన్నో ధర వేలల్లో అలాగున ధర పలుకుతూ ఉంటే అట్నుంచి పోయే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనం కోళ్ళు మేకలు కొనే బంతలో ఈ పిల్లోడిని చూసి వీడు బాగానే ఉన్నాడు, కొనుక్కుంటే బాగుంటుంది, అయినా మటుకి రేట్ ఎక్కువ ఉన్నట్టుంది ఎందుకులే అని అనుకుంటా. కానీ ఈ పిల్లోడు భయపడుతున్నాడు. యవనస్తుడు నన్ను ఏం చేస్తాడో, నన్ను ఎవడు కొనుక్కుంటాడో, నన్ను ఎంత బాధ పెడతాడో అని చెప్పి అవతల ఇంకొక ఆ యొక్క వాళ్ళు కూర్చున్నారు. అక్కడే ఒక ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. ఆ యజమాని నన్ను కొనుక్కుంటే ఎంత బాగుంటుంది, మా అమ్మ నాన్న దగ్గర నేను ఉండొచ్చు అని భయముతో, భీతితో, కన్నీటితో, గాయాలతో తను బాధపడుతూ అట్లా ఉన్నాడు. ఆ అమ్మా నాన్నలు అక్కడ ఉన్నారు. కానీ అక్కడ ఇంకొక ఆ యొక్క యజమాని వాళ్ళగా అమ్మేస్తున్నాడు. వాళ్ళని అమ్మేస్తారు. ఆ తల్లిదండ్రులు ఎటు అమ్మేసేటి వెళ్ళిపోతారు, ఈ కుర్రాడు ఎటు వెళ్ళిపోతాడు, వాళ్ళ చెల్లెటి వెళ్ళిపోతాడు, తమ్ముడు. విపరీతమైన వేదన అండి ఇది. నేను కావాలంటే ఆ బుక్కులు చర్చిలో పెట్టి అమ్మిస్తాను, కావాలంటే తీసుకోండి. అది స్పార్టకస్ది ఒకటి, అంకుల్ టామ్. ఆ బుక్కులు చదవండి. నాకు దైవమానం గారు ఇచ్చారు, మన విజయన్బా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇచ్చారు. ఎంత మంచి బుక్కులు అండి, చదవాలి అవి. మానవుల బ్రతుకులు ఈ బానిసత్వపులో ఎంత వికలమైపోయావు. అలాగనే పిల్లాడు ఏడుస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఒక యజమాని వచ్చాడు. కొండ మంచిగా అనుకున్నాడు. ఇంకోళ్ళు వచ్చారు, వేలం పాడుతున్నారు. అంటే 1000 రూపాయలు అంటే ఒకడు 2000 అంటాడు, ఒకడు 3000 అంటాడు, ఒకడు 5000 అంటాడు వాళ్ళ కరెన్సీలో. కానీ భయపడుతున్నాడు. ఈ యజమాని మంచోడో కాదు తెలియదు, ఎవడో తెలియదు, కానీ వేలమవుతా అవుతుంది. ఇంతలోపు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశారంటే ఆయన స్టార్టింగ్ 10,000 అన్నాడు. అనగానే చూశాడు ఈ కుర్రాడు, అమ్మా ఈయన నన్ను కొనుక్కుంటాడేమో, 10,000 పెడుతున్నాడంటే భయపడిపోయి నన్ను ఎంత చిత్రవదలు పెట్టి పని చేయించుకుంటాడేమో. నాకు పొద్దున పొలం పని చేయాలి, మధ్యాహ్నం పొలం పని చేయాలి, రాత్రి వచ్చే వరకు ఇల్లంతా ఇచ్చేయాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, పొలానికి వెళ్ళాలి, బండ్లు కడగాలి. విపరీతమైన 24 గంటల శ్రమ వాళ్లకు. అట్లా పండుకొని కొనుక్కు వచ్చి లేవాలి అంతే. ఆ గంజి పోస్తారు, అన్నం పెడతారు, బయట హౌస్లో ఉండాలి. అది బానిసల బ్రతుకులు. ఆ బుక్ చదవని తెలుస్తుంది. అలాగున 10,000 అంటే ఇంకా నన్ను ఎంత చిత్రవదలు చేసి వాడుకుంటాడో వీడు, అసలు ఒక గంట అయినా నిద్రపోనిస్తాడు లేదని చెప్పి భయపడుతూ ఉన్నాడు. వేరే ఆయన 11,000 అంటే మళ్ళీ భయపడిపోయాడు వీడు. మళ్ళీ యజమాని 12,000, 15,000 పెంచుతూ పోతున్నాడు. వెంటనే ఆ యొక్క ఆక్షన్ ఆగిపోయిందండి. ఆగిపోగానే ఈ 15,000 పెట్టి అలా కరెన్సీలో కొనుక్కున్నాడు, డబ్బులు ఇచ్చాడు. ఆ యజమానికి ఇచ్చేస్తే ఇప్పుడు ఈ బానిస ఈ కొత్త యజమానికి చెందినవాడైపోయాడు. అప్పుడు ఇక చెమట్లతో, భయముతో, బాధతో అతను ఇక లేచి వెళ్ళాలనుకున్నాడు. ఆయన వెనక్కి వెళ్ళాలి. గొలుసేస్తారు, లేకపోతే వేడి ముద్ర తీసి వీపుల్లో కానీ ఇక్కడ కొడతారు, ఐరన్ ముద్ర వేస్తారు, వాళ్ళకి పారిపోతాయి ఇది కావాలని, గుండు గీకేస్తారు. విపరీతమైన బతుకు వాళ్ళవి. చైన్స్ వేసి తీసుకెళ్తారు పశువుల్లాగా. అలాగని అనుకుంటే ఆ యజమాని కొత్త యజమానికి ఇచ్చేసాడు. చైన్తో పాటు, గొలుసుతో పాటు ఇచ్చేసాడు. ఇచ్చేసినాక యజమాని ఏం చేశాడు, గొలుసు తీసేసాడు. ఆయనకు గొలుసు తీసి అక్కడ పడేసాడు. ఈ కుర్రాడు భయపడదు. గొలుసు తీసినాక నన్ను ఏం చేస్తాడు, ఇంకా దేంతోనే కడతాడా, ఇంకా వేరేవి ఉంటాయి, అవి నైలాన్ లాంటివి ఏమన్నా, అవి ఇంకా మంట పెడతాయి. దానికంటే ఈ గొలుసు ఏమీ లేదండి. గొలుసు తీసేసి అన్నీ తీసేసి అక్కడ పట్టేసేసి ఆయన మెల్లగా వెళ్తున్నాడు. వెళ్తే అక్కడ పోయి ఏమైనా బండి ఉందో దాంట్లో ఎక్కించుకుంటాడేమో నన్ను అనుకున్నాడు. అంత దూరం పోయాడు. పోయి వెనక్కి తిరిగి ఆయన అంటున్నాడు, ఏమి అంటే ఆయన చెప్తున్నాడు యజమాని మళ్ళీ వెనక్కి వచ్చి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఈ యొక్క బానిసకు షాక్. వెళ్ళిపోవడం ఏంటి అయ్యా, నువ్వే కదా నన్ను కొనుక్కున్నావంటే, నేను కొనుక్కున్నది నిన్ను, నీకు డబ్బు పెట్టింది నా ఎంబడి తీసుకోవటానికి రాదు అన్నాడు. నా ఎంబడి మరి నేను పని చేయించాను, మరి ఎందుకు కొన్నా, నిన్ను పని చేయించుకోవటానికే అయితే ఆ యజమాని చెప్తున్నాడు. అసలు నీ పని ఆరాధించేవాడిని, నీకు ఏ పని వస్తుంది, నువ్వు ఏ పని చేయగలుగుతావు, అసలు నా ఇంటిలో నేను బానిసగా పెట్టుకోవాలంటే నీ యొక్క పేరెంట్స్ ఎవరు, నీకు దొంగతనాలు చేసే బుద్ధి ఉందా, అది ఎంక్వైరీ చేసేవాడిని. అసలు నీ యొక్క ఆరోగ్యం సరిగ్గుందా అని అక్కడ డాక్టర్లు ఉంటారు, చెకప్ చేయించవచ్చు ఏమైనా రోగాలు, నేను నీతో పని గురించి కాదు ఇవన్నీ చెప్తుంటే, మరి ఎందుకయ్యా నన్ను విన్నావంటే అప్పుడు యజమాని చెప్తున్నాడు, ఇలాంటి బందీగా ఉన్న నీ బ్రతుకును నీకు స్వేచ్ఛనివ్వటానికి వెళ్ళిపో, ఎక్కడికన్నా వెళ్ళిపో,
ఎంత డబ్బు చెల్లించింది, నీ బతుకు ఇలాగున బంధకాల్లో ఉన్నాడు. నీకు స్వేచ్ఛనిచ్చాను, నన్ను వెంబడించాలని ఏమీ లేదు, నా ఇంటికి రావాలని. అప్పుడు యవనస్తుడు పడి ఏడుస్తున్నాడండి. ఇంతకాలం మమ్మల్ని మా కుటుంబాలని ఇలాగున బానిసలుగా చిత్ర అవధలు చేసి వాడుకున్న వాళ్ళల్లో ఈయన తన ఇంత డబ్బు పెట్టి అనుకొని ఒక చిన్న పని కూడా నాతో చేయించుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళట్లేదు. ఇక్కడే వదిలేస్తున్నావు, వెళ్ళిపోను, నీకు స్వేచ్ఛనివ్వటానికి ఇచ్చేసా. ఎంత ధర నీకు స్వేచ్ఛనివ్వటానికి ఇచ్చాను తప్ప నాకు అక్కర్లేదు. నాకు చాలా డబ్బు ఉంది బాబు, నాకు చాలా డబ్బు ఉంది. మీలాంటి వాళ్ళ బతుకులు చూసి నేను ఇలాగ అప్పుడప్పుడు బజార్లకు వస్తాను, నా డబ్బు ఇచ్చేస్తాను. ఇక నువ్వు ఏ మూర్ఖుడికి కూడా ఆ దుర్మార్గుడి చేతిలో చిక్కకుండా నీ బతుకు కాపాడుకో, వెళ్ళిపో అన్నాడండి. అప్పుడు ఆ యవనస్తుడు వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి, అమ్మ చూడండి ఇలాంటి వాళ్ళైనా ఏమిచ్చినా మన మీద రుణతేసు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తావురా అంటే, ఈయన ఇంటికి వెళ్ళి నేను నా బతుకంతా పనిచేస్తాను అన్నాడండి. అప్పుడు ఆయన అన్నాడు, అవసరం లేదు, నాకేం పని అవసరం లేదండి. కాదు, ఇంత ప్రేమ ఇంత దయ చూపించిన, నా బ్రతుకు విమోచించిన నీ దగ్గర కంటే ఎక్కడ స్వేచ్ఛ ఉంటుంది నాకు. కానీ ఇంత డబ్బు నా కొరకు పెట్టావంటే కదా, స్వేచ్ఛ ఇచ్చావంటే నాకు రేపు నీ ఇంట్లో వస్తే కూడా స్వేచ్ఛ ఇస్తావు. నేనేం చేయాలనుకున్నా స్వేచ్ఛ, అలాంటి నీ ఇంటిలో నేను బతుకుతానని ఆయన వెళ్ళిపోయాడని ఒక కథ చదివి నీకు చెప్తున్నాను. ఏంటి అంటే బైబిల్లో ఈ సిలువ అదేనండి. సిలువ ఏం తెచ్చింది లోకానికంటే, నీకు నీతి, నేను బంధకాల్లో ఉన్నావు, శాపంలో ఉన్నావు, విగ్రహారాధనలో ఉన్నావు, అవినీతిలో ఉన్నావు, శాపంలో ఉన్నావు కనుక నిన్ను విడిపిస్తుంది అంతే. జస్టిఫికేషన్ నీతిమంతుడివే. నువ్వు అంతకుముందు బానిసలే, ఇప్పుడు బానిసలే. నేను చూస్తే తెలియట్లే, ఆ బానిసలు నల్లగా ఉండేవాళ్ళు వాళ్ళు కదా. ఇప్పుడు నేను బానిస కాదంటే నీ రంగేం తెల్లగవుతుందా? ఏమీ కాదు. నీ భాష మారుతుందా? మారదు కదా. నీ బతుకులో ఆస్తి వస్తే ఏమీ రాదు. ఓన్లీ యువర్ ఎ స్లేవ్ వన్స్, నౌ యువర్ ఫ్రీ అంతే. సిలువ మనకి ఏం తీసుకొచ్చింది అంటే, సిలువ ద్వారా మనం పరిశుద్ధం కామది బైబిల్ చెప్తున్న సత్యం. ఏ పాస్టర్లు కూడా నేర్చుకోవాలి, చాలామంది రాంగ్ బోధిస్తున్నారు. ద క్రాస్ నెవర్ బ్రాట్ us ద హోలీనెస్, ఇట్ ఓన్లీ క్లెన్స్డ్ ఆర్ గివెన్ ద లా టు బికమ్ ఫ్రీ అంతే. మనం రైచస్ అని, అదిగో ఆ యొక్క ధర్మశాస్త్రం పాపానికి మరణం గనుక నేను మ్రాను మీద వేలాడి మీ యొక్క మరణాన్ని పొందానంతే. యూఆర్ ఫ్రీ, వెళ్ళిపోవచ్చు. నువ్వు నన్నే సేవించవచ్చు, ఏమైనా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ వేసిన అన్నాడు, నేను రాళ్ళు కొట్టకుండా రక్షించి ఎన్నిక, మళ్ళీ నువ్వు ఆ పని చేయొద్దు, పోయి నీ ఇష్టం అని చెప్పి సిలువ మనల్ని నీతిమంతులుగా చేసిందండి. దేని ద్వారా చేసింది నీతిమంతులుగా? అదిగో ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు ఆ సిలువను చూశారంతే, ఆ రోజు సర్పాన్ని అంతే, బతికారు విషయం కక్కుకొని. మనకు అంత్యకాలంలో దేవుడు ఆ సిలువ ద్వారా నీతిమంతులుగా చేశాడు. నీ వెండి, నీ బంగారం, నీ కులం, నీ మతం, నీ జాతి, నీ ప్రార్థన, నీ కానుకలు ఏమివ్వవు నీతి. ఆయన నీతిమంతులుగా చేశాడు. ఆ నీతిని కాపాడుకుంటూ ఆ సర్టిఫికేట్ని లివ్ హోలీ లైఫ్, పరిశుద్ధంగా బతుకు, అది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది. అందరం తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము. ప్రభువా, సిలువలో ఏం జరిగిందంటే, 2 సిలువలు చూపించాను పాత నిబంధనలో. మొదటి సిలువ, అది సిలువ అంటుంటే మీకు కొంచెం ఆడు ఉండొచ్చు, కానీ స్తంభము, స్టావరోస్ అనే మాట దాంట్లోంచి వచ్చింది. కానీ చెట్టు, అది నీళ్ళలో వేయబడ్డ చెట్టు, ఇది పర్వతం కొండ మీద ఎత్తబడిన చెట్టు. అది మ్రానే, ఇది మ్రానే. యేసు శిలువలో చచ్చిపోయింది కూడా మ్రానే. ఆయన ఒక సిమెంట్ స్తంభానికి వేసినట్లేదు, ఎందుకంటే ఆనాడు 2000 సంవత్సరాల క్రితము సిమెంట్ లేదు. 2000 సంవత్సరాల క్రితం మెటల్స్ ఉన్నా కానీ దిక్కుమాలిన నేరస్తుల కొరకు ఒక ఇనుప శిలువ కూడా ఏమి వేయలేదు వాళ్ళు. ఎందుకు వేయలేదంటే, ఇనుప శిలువ వేస్తే ఇనుపానికి మేకులు దిగవు. కర్ర అయితే చేతులకు మేకులు పెట్టి దించి పారేయచ్చు కర్రలోకి, కనుక అది కర్ర అయింది అంతే, మ్రాను. సో బైబిల్ ఎక్కడ ఇది లేదు. యేసుప్రభు ఎందుకు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడంటే, ఆ ప్రజాపతికి, లోకరక్షకుడికి తెలుసు, నేను బలియాగం చేయాలంటే ఒక కొండ మీద, రాళ్ల మీద, కట్టెల మీద నేను అర్పింపబడాలని ఆయన కట్టె చూస్ చేసుకున్నాడు. ఆ కట్టెను మనము బైబిల్లో మ్రాను అంటున్నాం, కొయ్య. సో ఆనాడు నీళ్లను మధురంగా మార్చింది ఒక కొయ్యే, అది వికృతంగా అయిపోయింది. అందు గురించే యేసు ప్రభు గురించి యెషయా 53 ఒక 1000 సార్లు చదివి ఉంటానండి. నాకు చాలా ఇష్టం ఆ యొక్క స్వరూపమైనలో సగసైనం లేకుండా మనుష్యులు చూడవలవని వారు మారిపోయాడు యేసు ప్రభు. బ్లూగా, గ్రీన్గా, రెడ్గా, చెప్పండి
ఆయన ముఖం మీద ముళ్ళ కిరీటం పెడితే రక్తం కారుతుంది ఒకవైపు, కొరడాలతో కొట్టేస్తే రక్తము, కొంచెము చర్మము, కొంచెం మాంసం ఊడిపడుతున్నాయి, అక్కడక్కడ ఎముకలు కనిపిస్తున్నాయి యేసు ప్రభువుకి. అంతేకాదు దారుణంగా చెంపల మీద కొట్టి బట్టలు తీసి కారుట ఎండకు ఆయన వేస్తున్నప్పుడు ఆయన ఎందుకు సహిస్తున్నాడంటే, మ్రాను మీద వేలాడిన నన్ను చూచి విష సర్పాలైన ఈ లోకపు పాపాల చేత కాటు వేయబడ్డ వాడు నన్ను చూస్తే చాలు. అంటే చూడడం అంటే అక్కడ పాత నిబంధనలు, కొత్త నిబంధన అంటే తేరి చూడడం, అంటే తేరి చూస్తే, స్పష్టంగా చూస్తే ఆయన ఎందుకు మరణించాడు. 3,000,000 దేవతలు ఎవరు సిలెక్కలేదు, ప్రపంచంలో దేవుడు దేవతలు గారు ఎవరు ఎక్కలేదు ఈ మ్రాను మీదకి. ఎక్కినవాడు యేసుక్రీస్తు. అక్కడ ఎందుకో తెలుసా, పాపం ఎరిగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేసి ఆ మ్రాను ద్వారా నిన్ను నీతిమంతుడిగా తెలుస్తున్నాడు. అంతే, ఆ నీతిని కాపాడుకోవాలి. పరిశుద్ధత కాదండి, క్రాస్ నెవర్ గివ్స్ ద హోలీనెస్, ఇట్ గివ్స్ ద రైచియస్నెస్. అంతే, నీతిని ఇస్తుంది. కనుక 2 సిలువలు ఈరోజు చూసాము. సిలువను మొక్కటానికి కానీ, సిలువను మందిరాల మీద పెట్టుకోవటానికి కానీ, సిలువలు మెడలో తాళికేసుకోవటానికి కానీ, సిలువలను రోమన్ క్యాథలిక్స్ లాగా దిక్కుమాలినలాగా పూజించటం కానీ దేవుడు కోరుకోలేదు. సిలువ నీకు విలువనిచ్చింది, సిలువ నిన్ను నీతిమంతుడిగా చేసింది. బిడ్డ, నేను కొరకు వేలాడాను, ఇది అర్థం చేసుకొని బ్రతుకంతా పరిశుద్ధుడిగా బ్రతుకు చాలు. నువ్వు నీతిమంతుడిగా నువ్వు చేసుకోలేవు. ఆ కట్టబడిన బజార్లో, మార్కెట్లో ఆ 15,000 డబ్బు ఆ బానిస ఎప్పుడు సంపాదిస్తాడు? తన జీవితకాలం అంతా కానీ రాదు. ఎందుకంటే బానిసలు, వాళ్ళకి హక్కు లేదు, డబ్బులు వాళ్ళు సంపాదించలేరు. అలాగనే నీతిని మన బతుకంతా కూడా పుణ్యక్షేత్రాలకు తిరిగి, యజ్ఞాలు చేసి, బరులు అర్పించి, నదుల్లో మురిగి, పూజలు చేసి, మాలలు వేసుకొని దీక్ష, నీ వల్ల కాదు నీతి. ఎందుకంటే ఒక్క తప్పైనా మొత్తం పాపం అయిపోద్ది. పరిశుద్ధుడు పావనుడే ఆ నీతిని నీకు ఆపాదిస్తున్నాడు. ఆ నీతిని పొందుకో ఈ శిలువ ద్వారా. నీతిమంతుడిగా బ్రతుకు, నీతిలో నువ్వు బ్రతుకు. నువ్వు పాపం అయిన బ్రతివి, పరిశుద్ధుడిగా బ్రతుకు. సో సిలువను సరిగ్గా అర్థం చేసుకోండి. బ్యాడ్ పీపుల్ని గుడ్ పీపుల్ అనట్లేదు సిలువ, సిన్నర్స్ని ఆ యొక్క సిలువ సెయింట్స్ అనట్లేదు. సిన్నర్స్ని కేవలం సర్టిఫికెట్ ఇచ్చి రైచియస్, వీళ్ళ కేసు కొట్టేశాను నేను అంతే, బికాజ్ దే బిలీవ్. కానీ తర్వాత పాపాలు చేస్తూ ఉంటే అది చెల్లదు. అలాంటి నీతికి ఆపాదించిన యేసు ఈరోజు నీ గుండెలో ఉన్నాడా? ఆ సిలువ నీ హృదయంలో ఉందా? అయితే నువ్వు నీతిమంతుడవే. అట్టి నీతి లేకపోతే ఇప్పుడైనా కోరుకో, యేసయ్యా నన్ను విమోచించింది, విడిపించింది, నాకు స్వేచ్ఛనివ్వటానికే తప్ప నీ ఇంట్లో ఊడిగం చేయటానికి కాదు, నీకు మళ్ళీ బానిసగా బతకటానికి కాదు ప్రభా. నీ నాయకత్వం కింద ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ జెండాను మోస్తున్నట్టుగానే సిలువను నువ్వు ఎత్తుకొని నన్ను వెంబడిస్తే నీకు ఎప్పుడు పాపము యొక్క శక్తి నిన్ను పట్టుకోకుండా ఒక పవిత్రంగా బతికే అవకాశం ఉండని చెప్తున్నా. ఆ యేసుకు ఎవరైనా మీ హృదయాన్ని ఇచ్చినట్లయితే మీరున్న చోట చేయి చూపిస్తే నేను ప్రార్థన చేసి ముగిచ్చేస్తాను. సమయం అయిపోతుంది. దేవా దేవా దేవా, అయ్యా ఈ సిలువ నన్ను నీతిమంతుడిగా చేసింది నాయన. ఈరోజు నాయన పాపమునకు బానిస నన్ను విడిపించి ప్రభా, నన్ను నీతిమంతుడిగా చేసావు. కానీ నా మీద ఒక బాధ్యత ఉంది, పరిశుద్ధుడిగా నన్ను నేను చేసుకోవాలి నాయన. పరిశుద్ధుడిగా నీ వాక్యము, నీ ఆత్మ నన్ను పరిశుద్ధపరుస్తుంది. నీ వాక్యము, నీ ఆత్మ నన్ను పరిశుద్ధపరుస్తుంది. దానికి నేను అప్పు చెప్పుకుంటాను ప్రభా. ఇంతకుముందు వేశ్యగా బతికాను నేను. వేశ్యగా బతకడం అంటే నీచంగా ఎక్కడెక్కడో పనికిరాని చోట పనులు పండుకునేది. కానీ ఇప్పుడు పోయి మిషన్ కుట్టుకోవచ్చు, ఇప్పుడు పోయి పొలం పని చేసుకోవచ్చు. ఆ కులట, ఆ వేశ్య ఇక ఆ పని చేయకుండా వేరే పని చేసుకొని పరిశుద్ధంగా బతకచ్చు. అదే మనకు కూడా ఇక పాపం లేకుండా బ్రతకాలనుకున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మీ చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికే స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేయి దించి వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల పరిశుద్ధుడా, ఈరోజు నాయన సిలువలోని ఆఖరి మెసేజ్ నాయన స్టౌరోస్ అని ప్రభా బైబిల్లో ఉన్న గ్రీక్ మాటలో నాయన పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడే అరణ్యములో ఒక నాయన తండ్రి సిలువ ఉండింది నాయన, ఒక చెట్టు ఉండింది. అది నాయన వాళ్లకు మధురమైన జలాన్ని ఇచ్చింది ప్రభా. మా యొక్క జీవితంలో ఎంతో నా తండ్రి నాయన మరి మధురం లేని చేరు తాగుతున్న మాకు మధురమైన నీ వాక్యాన్ని జీవజలంగా ఇస్తున్నావు నాయన. కానీ దాంతో సరిపోలేదు నాయన. వేయబడిన సిలువతో మాకు రాలేదు నాయన తండ్రి రక్షణ, ఎత్తబడిన సిలువతో వచ్చింది కనుక అరణ్యంలో నా తండ్రి నాయన తాపకరమైన సర్పాలతో చస్తున్న వారి విషం కక్కుగా, అయ్యా విషంతో మెరుగు కక్కుకొని కళ్ళు బయలు గమ్ముతూ నాయన మరణంలోకి వెళ్ళిపోతున్న వారు
ఆ సిలువను చూసి, ఎత్తబడింది చూసి రక్షణ పొందారే, అలాగున మేము కూడా రక్షణ పొందడానికి సిలువ ఎత్తబడింది ప్రభా. ఇది క్రైస్తవులకు సింబల్ కాదు నాయన, ఇది క్రైస్తవులకు నా తండ్రి పరలోకపు తండ్రి చెల్లించిన ధర అయ్యా, క్రయధనం యేసు ప్రాణమే కనుక దాని ద్వారా మేము నీతిమంతులమై ఆ నీతిని కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఈ లోకంలో బతికే కృపను మాత్రం దయచేయమని చేతులెత్తిన వీళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాయన, దాన్ని బలపరుస్తున్నాయన. ఇట్స్ నాట్ ఫర్ ఎ సాంక్టిఫికేషన్ బట్ ఇట్స్ ఫర్ ఏ జస్టిఫికేషన్ అని ప్రభా ప్రతి నిర్ధార్థం చేసుకోవాలి నాయన. సిలువ పవిత్ర పరిశుద్ధపరచుటకు కాదు ప్రభా నాయన, సిలువ నీతిమంతులుగా చేయటానికే నాయన. ఆ సిలువనే మా బ్రతుకులో పెట్టుకొని ఆ నీతిని కాపాడుకుంటూ నాయన ఒకరోజు నాయన ఆ యొక్క సిలువ ఎక్కిన క్రీస్తు ముఖాన్ని పరలోకంలో చూచేంత వరకు మమ్మల్ని పరిశుద్ధులుగా నాయన నడిపిస్తూ కాపాడుతూ మీరు మహిమ తెచ్చుకోమని, విధమైన వాక్యాన్ని నారుకట్టి నీరుపోసి నిరంతరం ఫలింపచేయమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకొని త్వరగా ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాము. 67వ పాట పాడుకుందాము.